श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ओम् भद्रम् कर्णेभिः शृणुयामदेवाः भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेमदेवहितम् यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम् शान्ति शान्ति शान्तिः। समाने वृक्षे पुरुषो निमग्नः अनीशया शोचति मुह्यमानः जुष्टम् यदा पश्यत्यन्यमीशम् अस्य महिमानमिति वीतशोकः। సో ముహ్యమానః సమానే వృక్షే, ఈశ్వరుడు ఏ వృక్షం మీద ఆశ్రయించుకుని ఉన్నాడో అదే వృక్షం మీద వీడు జీవిస్తున్నాడు. ఈశ్వరుడికి దూరంగా ఏం లేడు. ఈశ్వరుడు సచ్చిదానంద ఘనుడు, సత్ చిత్ ఆనంద. కానీ వీడు ఈశ్వరునితో సమానమైన వృక్షం మీద ఉండి సత్తుకి విరుద్ధంగా నేను చచ్చిపోతానేమోనని భయపడుతూ ఉంటాడు. సో చిత్తుకి విరుద్ధంగా నేను అజ్ఞానిని అని బెంగ పెట్టుకుంటాడు. ఆనందానికి విరుద్ధంగా నేను దుఃఖిని అని బాధపడుతూ ఉంటాను. ఎంత విరుద్ధమో చూడండి ఇది. సో ఇంకైతే దీపం బుడ్డి కింద చీకటిగా ఉందంటారు. అంటే పాత దీపం బుడ్లు ఉంటాయే, ఆ దీపం బుడ్డి కింద చీకటిగా ఉంది అంతే. వీడు సమానే వృక్షంలో ఉండి వీడు సత్ చిత్ ఆనంద స్వరూపుడై ఉండి దానికి విరుద్ధమైనటువంటి దుఃఖాలతో బాధపడుతూ ఉంటాడు. జుష్టం, వీడు మహాత్మునికి అనుగ్రహం వీడి మీద పడుతుంది అని నేను అనుకున్నాం. ఓ దయామయుడు వీడికి మార్గాన్ని చూపిస్తాడు అని అనుకున్నాము. జుష్టం అంటే సేవించబడిన ఆ మహాత్ములు ఆ ఈశ్వరుణ్ణి తమ హృదయంలో చక్కగా సేవిస్తూనే ఉంటారు. ఆ ఆనందానుభూతిని వారు పొందుతూనే ఉంటారు. వీడికే, ఈ అజ్ఞానికే దూరంగా ఉన్నాడు. కానీ ఈశ్వరుడు ఒకంత అంతర్ముఖుడైన వారికి ఈశ్వరుడు చాలా దగ్గరగా ఉండి వారి చేత సేవింపబడుతూనే ఉంటాడు. అటువంటి ఆ ఆచార్యుని చేత వీడు బోధింపబడి యదా పశ్యతి అన్యమీశం, అంతవరకు తన హృదయంలో దాగి ఉండి తనకెంతో దూరంగా ఉన్నట్లుగా అనిపించినటువంటి ఆ ఈశ్వరుణ్ణి తన హృదయంలోనే దర్శిస్తాడు. ఎక్కడో వైకుంఠాది స్థానాల్లో ఉన్న ఈశ్వరు. ఈ వైకుంఠం గురించి, దాని గురించి ఉపదేశ సహస్రులో శంకరాచార్యులు చెప్పిన శ్లోకాలు చెప్తే వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. శంకర్లు ఏమన్నారంటే ఉపదేశ సహస్రిలో సావయవమైనది ఏదైనా సరే అనిత్యము అని చెప్పారు. సావయవం అంటే మీరు 4 ఇంటిని పోగు చేసి ఒకదాన్ని తయారు చేస్తే, అసెంబుల్ చేస్తే అది ఎప్పటికీ అనిత్యమే. అది కుండకు అప్లై అయినట్టుగానే నగరాలకు కూడా అప్లై అవుతుంది. శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ఎలా నిర్మించాడంటారు? సముద్ర మధ్యంలో చిన్న ద్వీపం లాంటిది ఉంటే దాన్ని కబ్జాలోకి తీసుకుని ఏదో డబ్బిచ్చి కొన్నాడో, మరి లేకపోతే ఆయన రాజ్యంలో ఉందో ఏదో చేసి అక్కడికి పడవల మీద వాటి మీద వెళ్ళి అక్కడ రాళ్ళు రప్పలు ఇక్కడి నుంచి మోసుకెళ్ళి అక్కడ ఇళ్ళు వాకిళ్ళు కట్టి అలాగే ద్వారకా నగరాన్ని నిర్మించారు. ఏమైంది ఆ ద్వారక? సముద్ర గర్భంలో కలిసిపోయారు. సో శంకర్లు అంటారు ఆ రకంగా నిర్మించిన సావయవం నిర్మించారని దానికి ఒక డేట్ ఉందని కాదు పాయింట్. అక్కడ సావయవమా కదా? సావయవం అయితే అది వినాశి తప్పదు అని. ఎనీవే, సో దట్ ఎ పార్ట్. కనుక వీడు ఎక్కడో వైకుంఠాది స్థానాల్లో ఉన్నాడు ఈశ్వరుడని, అలా దూరంగా ఉన్నాడని భావిస్తూ వచ్చినటువంటి ఈశ్వరుణ్ణి తన హృదయంలో ఆత్మరూపంగా దర్శిస్తాడు. అస్య మహిమానం, అప్పుడు ఆ ఈశ్వరుని యొక్క మహిమను కూడా సాక్షాత్కరించుకుంటాడు. ఈశ్వరుని యొక్క మహిమ ఏమిటండి? మహిమ ఏమిటంటే సాధారణంగా ఏమనుకుంటారంటే ఈశ్వరుని మహిమ అంటే కరెంట్ లేదు మాస్టర్. ఈశ్వరుని మహిమ అంటే ఏవో
ట్రిక్కులు అవే అయితే ఈశ్వరుని మహిమ అనుకుంటారు. ఈశ్వరుని మహిమ ఇంత మాత్రమే, సత్ చిత్ ఆనంద. మనం సత్తుకు విరుద్ధంగా మృత్యు భయంలో ఉంటాము, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత మృత్యు భయం పోతుంది. అలాగే అజ్ఞాన భయం పోతుంది, దుఃఖం పోతుంది. అదే మహిమ. సో అప్పుడు వివేక శోక, వీడు శోకానికి దూరం అవుతాడు, అంటే మోక్ష జీవన్ముక్తుడవుతాడు. భాష్యం చూస్తున్నాము. సో శుద్ధ ధర్మ సంచిత నిమిత్తత కేనచిత్ పరమకారుణికేన దర్శిత యోగ మార్గ. ఒక కారుణికుడు అంటే దయాస్వభావం గలవాడు, ఓ మహాత్ముడు వీడికి, ఈ సాధకుడికి యోగ మార్గాన్ని చూపిస్తాడు. దర్శిత యోగ మార్గ. యోగ మార్గం అంటే మళ్ళీ అదేదో అనుకున్నారు, ఏదో టెక్నిక్ అనుకున్నారు. టెక్నిక్ ఏం కాదు, ఆత్మనిష్టారూపమైన యోగ మార్గము. అంటే నీవు దేనికోసం అన్వేషిస్తున్నావో అది నీ హృదయంలోనే ఆత్మరూపంగా ఉన్నది, చూచుకో అని. కాబట్టి బయట అన్వేషించడం మానేసి నీ హృదయం లోపల అన్వేషించుకో. ఇప్పుడు ఇది ఎలాగంటే ఓ కథ చెప్తారు. ఓ పెద్ద ఆవిడ ఎలక్ట్రిక్ దీపం కింద, వీధిలో ఎలక్ట్రిక్ దీపం కింద ఏదో వెతుక్కుంటాం. ఏమిటమ్మా వెతుక్కుంటున్నావని ఎవరో దారంపట వెళ్ళి వాళ్ళు అడిగితే, సూది పడిపోయింది నాయన వెతుక్కుంటున్నాను. సూది పడిపోయిందంటే ఎక్కడ పడిపోయింది, మరి వెతుక్కుంటున్నానంటే ఎక్కడ పడిపోయిందని అడుగుతారు. ఈ వెతికి వాళ్ళు, వెతికి సహాయం చేద్దాం అనుకునే వాళ్ళు మొట్టమొదటి ప్రశ్న ఏమైనా వేస్తారంటే ఎక్కడ పడిపోయిందని అడుగుతారు. అడిగితే ఇంట్లో పడిపోయింది అని చెప్తున్నాను. ఇంట్లో పడిపోతే మరి ఇక్కడ వెతుక్కుంటున్నాం ఏమిటి తల్లి అంటే, ఇంట్లో దీపం లేదు, ఇక్కడ దీపం ఉంది కనుక ఇక్కడ వెతుక్కుంటున్నామని చెప్పారు. మనం చేసే పని అంతకంటే తెలివైన పని ఏం కాదు. మనము ఆనందాన్ని జగత్తులో వెతుకుతాం, జడ పదార్థాల్లో ఆనందాన్ని వెతుకుతాం. మనకి తోచను కూడా తోచదు, ఆనందం మన స్వరూపంలో భాగమై ఉంటుందని అనిపించను కూడా అనిపించదు. మీకు నేను దృష్టాంతం చెప్తాను, మీరు ఆలోచించండి. ఇప్పుడు ఓ మనిషి కనపడ్డాడు నాకు. కనపడితే వెంటనే ఐ ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఫోన్ చేసినా మనకి దుఃఖమే కలుగుతుంది, మనిషి కనపడితే ఇంక చెప్పేదే ఉంది. సో ఆ మనిషి కనపడిన వెంటనే, ఆ మనిషి నా దగ్గరికి వచ్చాడు, 10 నిమిషాలు ఉన్నాడు. ఆ 10 నిమిషాలు కూడా ఐ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్. ఓకే, ఈ లోపల ఇంకో మనిషి వచ్చాడు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎక్కడ ఉందంటారు? బయట ఉన్నట్టుగా, బయట ఉందని చెప్పడానికి పెద్ద శాస్త్రం చదవక్కర్లేదు, వాడు వేదాంతి కానక్కర్లేదు, అది అందరికీ తెలుసున్న సంగతే. కానీ మీరు ఆలోచించండి, బహుశా డిఫరెన్స్ మీ లోపల ఉందేమో ఆలోచించండి. ఎందుకంటే వెన్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్, వేర్ డూ యూ ఫీల్ అన్కంఫర్టబుల్, అవుట్ సైడ్ ఆర్ ఇన్ సైడ్? యూ ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ సైడ్. నెక్స్ట్ అనదర్ 10 minutes లో యూ ఫీల్ కంఫర్టబుల్ అండ్ ప్లీజ్డ్. అది ఎక్కడ, ఆ ప్లీజ్డ్ ఎక్కడ ఫీల్ అవుతారో? ఇన్ సైడ్. కాబట్టి సో దేర్ మస్ట్ బి సమ్ ట్రిక్ వేర్ బై యూ కెన్ రిమైన్ ప్లీజ్డ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ఆ ఫస్ట్ వ్యక్తి వచ్చినప్పుడు కూడా మీరు కంఫర్టబుల్ గా, ప్లీజ్డ్ గా ఉండక్కర్లేదు. అన్కంఫర్టబుల్ గా ఉండకపోతే పని అయిపోయింది, మనకి పర్పస్ సర్వ్ అయిపోతుంది. యూ నీడ్ నాట్ బి పర్టికులర్లీ ప్లీజ్డ్, అనవసరం. ఎందుకంటే పర్టికులర్ గా ప్లీజ్డ్ గా ఉంటే హీ గెట్స్ ఎ రాంగ్ మెసేజ్ ఆల్సో. సో అన్నెసెసరీ అది. సో డోంట్ గివ్ ఎనీ రాంగ్ మెసేజ్ టు హిమ్. సో అతను అన్కంఫర్టబుల్ పర్సన్ అయితే తీసుకొచ్చి నెత్తి మీద ఎక్కించుకోవడం అనవసరం. బట్ యూ జస్ట్ థింక్, ఆ ఇన్నర్ మైండ్, ఇన్నర్ అంటే మైండే కదండి. సపోజ్ మైండ్కి ఉండే మెకానిజంని మీరు కొంచెం ఆల్టర్ చేసుకుని ఈ అన్కంఫర్టబుల్ పర్సన్ సన్నిధిలో కూడా మీరు కంఫర్టబుల్ గా ఉండగలరనుకోండి, అప్పుడు మీరు జగత్తుని జయించేసినట్టయితే. ఎందుకంటే ఈవెన్ దట్ జెంటిల్మన్ కెనాట్ మేక్ యూ అన్కంఫర్టబుల్ అంటే, సో దట్ మీన్స్ నౌ ఇప్పుడు సపోజ్ పూర్తిగా బాహ్యమునందే ఉంది అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీరు ఈ ఎవరి కంపెనీలో మీకు తృప్తిగా ఉందో వాళ్ళ కంపెనీ కోసం వెతుకులాడగలరు. ఎవరి కంపెనీలో ఇబ్బంది ఉందో వాళ్ళ కంపెనీని తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఈ 2 ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం జీవించినంతకాలం. కానీ ఒకప్పుడు సఫలమవుతాయి, మెనీ టైమ్స్ సఫలం కావు. కాబట్టి అది లౌకిక ప్రయత్నం, లౌకిక మార్గం. అది సక్సెస్ కాదు, అది అజ్ఞానం మీద ఆధారపడిన మార్గం. మీరు ఆలోచించండి, ఈ వ్యక్తి యొక్క సన్నిధిలో నేను కంఫర్టబుల్ గా ఉన్నాను అంటే దట్ మీన్స్ వాట్? మై ఇన్నర్
మైండ్ స్ట్రక్చర్ ఈజ్ సచ్ దట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ దట్ పర్సన్ దట్ ప్లీజ్డ్ సెల్ఫ్ ఈజ్ ఇవోక్డ్. నా హృదయంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని నేను ఆ వ్యక్తి కనపడగానే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఆ హృదయంలో ఉన్న ఆనందం బయటకు వస్తుంది. అదే మరో వ్యక్తి కనపడిన వెంటనే ఆనందం పోయి దాని స్థానంలో దుఃఖం వస్తుంది, ఆనందం మూసుకుపోతుంది. అంటే అర్థం ఏంటి? నా మైండ్ లో ఉండే స్ట్రక్చర్ లో ఉంది సంథింగ్ ఈజ్ డిఫరెంట్, సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ సైడ్. దట్ మీన్స్ మైండ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ చూజీ. ఇట్ వాంట్స్ ది కంపెనీ ఆఫ్ సమ్ పీపుల్, ఇట్ డజంట్ వాంట్ ది కంపెనీ ఆఫ్ సమ్ అదర్ పీపుల్. సో దట్ ఈస్ ది రాగద్వేష స్ట్రక్చర్. ఆ రాగద్వేష ఒక వెరీ ప్రాక్టికల్ గా నేను చెప్తున్నా. ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు, నేను ఇంట్లో సుఖంగా ఉండలేకపోతున్నాను నేనే అన్నారు. ఎక్కడ? న్యూజెర్సీలో. ఇంట్లో సుఖంగా ఉండలేకపోతున్నాను. ఎందువల్ల అంటే మా అత్తగారు ఆమె ఎక్కడికి వెళ్ళరు, అలాగే కుర్చీలో కూర్చుని లేకపోతే సోఫాలో కూర్చుని లేకపోతే మంచం మీద పడుకుని ఆవిడ కంపెనీలో నేను సుఖంగా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు దీనికి సొల్యూషన్ స్వామీజీ ఏం చూపిస్తాడు? మహాత్ముడు సొల్యూషన్ ఏం చూపిస్తాడు అంటే నేను అడిగాను, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఎనీ వే దట్ ఆమె ఓ చోట ఉంటారు, మీరు మరో చోట ఉంటారు, అలాగంటే సందర్భం ఏమైనా కుదురుతుందా అని అడిగాను. ఎందుకంటే దట్ ఈస్ ద రీజనబుల్ సొల్యూషన్ ఆన్ ది ఫస్ట్ లుక్. అంటే ఆమె అన్నారు, కుదరదు స్వామీజీ, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ లో దట్ కైండ్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్ ఈజ్ నాట్ పాసిబుల్. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి మీరు ఆలోచించండి. నేను చెప్పాను, చూడమ్మా, ఇట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ట్రైనింగ్ యువర్ మైండ్. ఎలా ట్రైన్ చేసుకోవాలి? ఎలాగంటే ఒక వ్యక్తి యందు మనకున్నటువంటి హాస్టిలిటీ, ఆ వ్యతిరేక భావాన్ని క్రమంగా డైల్యూట్ చేసుకోవాలి. ఆ వ్యక్తిలో కూడా ఒక గుణాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయాలి. బహుశా ఏదో కొంత మంచి వీడిలో కూడా ఉంటుంది. రావణాసురుడు అంతటి వాళ్ళు ఏదో కొంత మంచి ఉండగా లేండి. పాపం ఈ అమ్మగారు పెద్ద ఆవిడలో ఎందుకు మంచి ఉండదు? తప్పనిసరిగా ఆవిడలో ఏదో మంచి ఉంటుంది. ఏ మంచి అయినా ఉందంటారా మీ అమ్మగారిలోనూ మీ అత్తగారిలో? అసలు ఏ మంచి లేదంటారా అంటే ఉందండి. ఆవిడ పెద్ద ఆవిడ పాపం ఇండియా నుంచి వచ్చారు, చాలా సహనం గల. చూసారా, మిమ్మల్ని నేను అడిగేప్పటికీ ఎన్నో మంచి గుణాలు మీరే చెప్పగలుగుతున్నారు. కాబట్టి వాటిని మీరు హైలైట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇంకో ప్రశ్న అడిగాను, ఆమె ఎంత వయస్సు అంటే 80 ఏళ్ళు. అమ్మా, అందరూ కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుందో చూడండి. ఇంకెంతకాలం మీరు యూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు హర్ అండ్ ఆ యమధర్మరాజుకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి మీరు చెప్పండి, ఇంకెంతకాలం ఆవిడ జీవించే అవకాశం ఉందో చెప్పండి. అంటే ఇంకో 4 ఏళ్ళు 3 ఏళ్ళలోనండి. సపోజ్ ఈ 3-4 ఏళ్ళు మీరు మనస్సుని కుదుటపరుచుకుని, ఇది పరమేశ్వరుడు మనకు ఒక సేవ చేసే అవకాశం ఇచ్చాడు ఒక పెద్ద ఆవిడికి. కోఆపరేట్, అదే మీ అమ్మగారు అయితే మీరు సేవ చేస్తారో చేస్తారు కదా. ఈవిడ్ని కూడా మీ అమ్మగారిని అనుకోవడమే తర్వాత ఆమె మీ మనస్సుకి కష్టం కలిగిస్తుంటే ఇంకా ఆ కష్టాన్ని సహిస్తూ సేవ చేయటంలో ఇంకా ఎక్కువ శోభ ఉంది. ఆ సేవకి మీకు డబుల్ పుణ్యం వస్తుంది. కోఆపరేట్ చేసి పెద్దవాళ్ళకి సేవ చేయటం కంటే కోఆపరేట్ చేయని పెద్దవాళ్ళకి సేవ చేస్తే డబుల్ పుణ్యం. అపకారికి ఉపకారం అన్నట్టుగా. కాబట్టి మీరు అది చేయగలుగుతారా ఆలోచించి చూడండి. మీరు ప్రాక్టీస్ చేయండి. 1 వీక్ ప్రాక్టీస్ చేసి నాకు రిపోర్ట్ చేయండి అని చెప్పాను. 1 వీక్ చేసిన తర్వాత ఆమెను నేను అడిగాను, ప్రాబ్లం ఇంకా అలాగే ఉందని నేను చెప్పారు. ఆవిడ ఉంటుందమ్మా, బట్ సిచ్యువేషన్ ఏమైనా ఇంప్రూవ్ అయిందంటే చాలా ఇంప్రూవ్ అయిందండి ఆమె. మీరు 1 మంత్ ప్రాక్టీస్ చేయండి. సో ఇట్ ఈస్ ఫైనల్లీ ఇట్ ఈస్ ఆల్ ఎ మ్యాటర్ ఆఫ్ అడ్జస్టింగ్ ది ఇన్నర్ వాల్యూ సిస్టమ్. దట్ ఈస్ హౌ వేదాంత టీచర్స్. బయట సొల్యూషను వేదాంత చెప్పదు. లేకపోతే ఇంకేదో మార్గం, ఏదో ఇంకో అనేక రకాలుగా జనులు అనేక రకాలుగా కారణ కార్యభావాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇంకేదో కారణం వల్ల మనకి దుఃఖం వచ్చింది, అదంతా అలాంటి పెట్టి నీ మనస్సులో నువ్వు ఆలోచించే విధానంలో ఏదైనా దోషం ఉందేమో చూసుకో. ఆ విధంగా మహాత్ములు బోధిస్తారు. దర్శిత యోగ మార్గ, ఆత్మచింతనోపాయాన్ని బోధిస్తారు. కానీ బాహ్యమును అడ్జస్ట్ చేసేటువంటి ప్రయత్నం మహాత్ములు బోధించరు. ఆ బాహ్యాన్ని అడ్జస్ట్ చేసేది అది పురోహిత అని అంటారు, పౌరోహిత్యం అని అంటారు. కర్మ అది చాలా స్థూలంగా ఉంటుంది. దానికోసం పెద్దంత మహాత్ములు అక్కర్లేదు, దానికి పురోహితుడు చాలు.
పురోహితుడు ఏవో వాళ్ళ దగ్గర ఏవో పుస్తకాలు ఉంటాయి, మీకు వచ్చే కష్టం ఏమిటో వాళ్ళతో చెప్తే దానికి ఏదో ఉపాయం వాళ్ళు చెప్తారు. దట్ ఈజ్ గుడ్ ఎనఫ్. కాబట్టి ఇక్కడ దర్శిత యోగ మార్గ, ఈ మార్గంలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం. ఎంతసేపు కూడా అంతర్ముఖత్వము, అంతర్ముఖుడుగా ఉండి తన సమస్యలకి పరిష్కారం తన మనస్సులో ఉండే రాగద్వేషాలలోనే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా బోధిస్తారు. అయితే ఇక్కడ మనం ఇలాగంటే తాత్కాలిక సమస్యల పరిష్కారం గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ జీవన్ముక్తి అనే సర్వోత్తమమైన లక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఆ లక్ష్యం కోసము ఆత్మజ్ఞానాన్ని పొంది తీరాలి, అప్పుడే జీవన్ముక్తుడు అవుతాడు. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే వాల్యూస్ కరెక్ట్ గా ఉండాలి, ఆ జీవన మూల్యాలు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎలాగా? అహింస, హింసకి అవకాశం ఇవ్వకూడదు జీవితంలో. ఫిజికల్ హింస చేయొద్దు అని చెప్పక్కర్లేదు. మనం ఫిజికల్ హింస చేసే స్థితిలో లేవు. కొంతమంది కోపం వచ్చి చేతుల్లో ఉన్నటువంటి గిన్నెలు తప్పెళ్ళాలు విసరడము, లేకపోతే అద్దాలు పగలగొట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అటువంటి హింస చేయకూడదు అని వేరే చెప్పాల్సిందే ఉంది. కాబట్టి అటువంటి హింస మనం చేయనే రాదు. తర్వాత ఇండైరెక్ట్ గా కూడా హింస జరగడానికి వీల్లేదు మన చేతుల ద్వారా. తర్వాత మాట ద్వారా హింస కలుగుతుంది. ఒక మాటను మీరు విసిరినట్లయితే అది ఎదుటివాడి హృదయానికి గుచ్చుకుంది. ఆ హింసను కూడా అవాయిడ్ చేయాలి. సపోజ్ ఎదరవాడు తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎదరవాడు హింస పెడుతున్నాడు అనుకోండి, వాడికి తెలియదు కదా మన వ్రతం. అహింస అనేది ఒక వ్రతం. వాడికి ఆ వ్రతం ఉండదు, వాడు తిరుగుతూ ఉంటాడు. సో అలా నోటుకొచ్చినట్టుగా వదరుతూ ఉంటాడు. వదరుతూ ఉంటే మనం ఏం చేయాలి? మనం కూడా వాడితో వాళ్ళ లెవెల్కి దిగిపోవడమేనా? ఎందుకంటే ఈవెన్ రాజకీయ నాయకుల్లో కూడా ఈ మధ్యకాలంలో ఆంధ్రదేశంలో జరిగినటువంటి ఈ క్యాంపైన్ లో ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకులు నోటుకొచ్చినట్టు చాలా తప్పు భాషని వాడారు. అయితే దానికి రిప్లై ఇవ్వాల్సిన ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ కూడా అదే లెవెల్లో మాట్లాడలేదు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ లెవెల్లో మాట్లాడడం చాలా తప్పండి, ఇది సరికాదు, అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది, మేము ఆ లెవెల్లో దిగి మాట్లాడడం మా వల్ల కాదు అని అన్నాడు. అరే, రాజకీయ పార్టీ నాయకుడికి ఉన్నంత వివేకం కూడా సాధకుడికి లేకపోతే ఇంకేమిటి ఉపయోగం? కాబట్టి ఎదుటివాడు పరుషంగా మాట్లాడినా మనం వాడికి ఇంత మాత్రమే, నీవు నీ పద్ధతి బాగులేదు, ఐ కాంట్ హ్యాండిల్ యూ, నేను నిన్ను హ్యాండిల్ చేయటం నా వల్ల కాదు, నీకు శుభము కలుగుగాక అని ఆశీర్వచనం చేసేసి దూరంగా పెట్టేయటమే. మీరు దూరంగా ఉండడం. మౌనము, మీరు 10 తిట్లు తిట్టిన దానికంటే మీరు 10 రోజులు మౌనంగా ఉంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. 10 తిట్లు తింటే ఉంది, వాడికి పశ్చాత్తాపం పడే అవకాశం కూడా ఉండదు. వాడు తిట్టు తిట్టాడనుకోండి, మీరు 2 తిట్లు తిట్టారనుకోండి, వాడు అయ్యో నేను ఈయన్ని తిట్టేనే అని పశ్చాత్తాపడే సందర్భం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వాడు ఇంకో 2 తిట్లు తిట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరుషమైన వాక్య ప్రయోగం చేయరాదు. అంటే ఎదుటివాడు పరుషంగా మాట్లాడినా మనం పరుషంగా వాడి మనస్సుకి గుర్తుకు నీట్లాగా మాట్లాడవద్దు అని చెప్తే ఇంకా సత్పురుషుణ్ణి అలాగా మాట్లాడొద్దని వేరే చెప్పాలా? కాబట్టి వాక్కు సంబంధమైనటువంటి అహింస పనికిరాదు. అలాగే మనస్సుకి సంబంధమైన హింస ఒకటి ఉంటుంది. వాక్కు సంబంధమైన హింస తప్పు, మనస్సుకి సంబంధించి కూడా అహింస ఉంటుంది. అది ఎలాగంటే మీకు మనిషి గుర్తుకొస్తుంది, గుర్తుకు రాగానే అసలు వీడు ఎంత దుష్టుడురా, వీడు నాశనం అయిపోతే బాగున్నాం అనిపిస్తుంది. వాడు చేసిన అపకారాన్ని బట్టో ఏదో జస్టిఫైయబుల్ గానే అనిపించవచ్చు. అది మీకు అలా అనిపించిందంటే మీరు మానసికమైన హింసలో ఉన్నారని అర్థం. అలా అనిపించకూడదు. మరి అనిపిస్తే ఏం చేయాలి? అలాగంటే ఐడియా వస్తుంది, మీ పర్మిషన్ తీసుకుని వస్తుందా? వచ్చేస్తుంది ఐడియా. అప్పుడు ప్రతిపక్ష భావనం అని అటువంటి రాంగ్ ఐడియా వచ్చినప్పుడు దాన్ని యాంటీబాడీ క్రియేట్ చేయాలి. దేహంలో యాంటీబాడీ క్రియేట్ చేసినట్టుగానే మైండ్లో యాంటీబాడీస్ క్రియేట్ చేయాలి. ప్రతిపక్ష భావనం, ఆ ఐడియాకి ఆపోజిట్ ఐడియాని మీరు భావన చేస్తే యాంటీబాడీస్ క్రియేట్ అవుతాయి స్లోగా. ఎలాగా? వాడు ఆ వ్యక్తిని గుర్తు వచ్చిన వెంటనే వాడు సుఖముగా నుండుగాక అని సిన్సియర్ గా ఆ ఐడియాని ప్రాజెక్ట్ చేయటం. ఎప్పుడైతే మీరు ఐడియాను ప్రాజెక్ట్ చేస్తారో క్రమక్రమంగా అలా 2-3 సార్లు చేసేప్పటికీ వాడు నాశనం అయిపోవాలి అనే ఐడియా స్లోగా డైల్యూట్ అయిపోతుంది అవుతుంది. ఆ విధంగా మానసికమైన హింసని
మనం అధిగమించాలి. మానసికమైన హింస కూడా తప్పదు. కాబట్టి మనసా వాచా కర్మణ. కాబట్టి నేను ఒక్కటే మీకు ఫార్ములా చెప్తా. మీరు చేసే ఆలోచన, మీరు మాట్లాడే మాట, మీరు చేసే పని, ఈ మూడే ఉన్నాయి. మొత్తం సాధనంతా కూడా ఈ మూడింట్లో కేంద్రితమై ఉంటుంది. మానవుడు నరకానికి పోయినా ఈ మూడు ద్వారానే, స్వర్గానికి పోయినా ఈ మూడు ద్వారానే, సంసారంలో బద్ధుడైనా ఈ మూడింటి ద్వారానే, సంసారం నుంచి విముక్తుడైనా ఈ మూడింటి ద్వారానే. కాబట్టి మహాత్ములు చేసే బోధ ఎలా ఉంటుందంటే చాలా చాలా ప్రాక్టికల్ వేదాంత. ఏమిటంటే నేను చేసే ఆలోచనలో ఈశ్వరత్వం ప్రకటము కావాలి. పలికే పలుకులో ఈశ్వరత్వము ప్రకటం కావాలి. చేసే పనిలో ఈశ్వరత్వం ప్రకటం కావాలి. అది ఆలోచన చేసినప్పుడు కళ్యాణకరమైన ఆలోచన, మంగళకరమైన, వాళ్ళకి శుభం కలుగుగాక, దుష్టులతో సహా. ఇప్పుడు సపోజ్ వాడు నాశనం అయిపోవాలని మీరు కోరారనుకోండి, అలాంటి ఆలోచన చేశారనుకోండి, ఆ ఆలోచన మీ యొక్క ద్వేషభావాన్ని ప్రకటించి జీవభావాన్ని ప్రకటిస్తుంది. అలాగే వాడు అపకారం చేసిన వాడిని గురించి కూడా వాడు కూడా సుఖంగా ఉండుగాక అని మీరు అన్నారనుకోండి, ఆ ఆలోచన మీ మనస్సుని సర్వం కల్విదం బ్రహ్మ అనే వైపుకి తీసుకెళ్తాం. దానికి ఆటంకంగా ఉండే రాగద్వేషాలని ఆ క్షణమే మీరు అధిగమించి ఆ సర్వాత్మ భావానికి మీరు దగ్గర అవుతున్నారు. చూడండి, చేసి ప్రతి ఆలోచన కూడా, అంటే ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కొనుక్కునే సామాన్ల దగ్గర ఈశ్వర భావం రావాలని నా అభిప్రాయం కాదు. అలాంటి చిన్న చిన్న లౌకిక విషయాల్లో ఈశ్వర భావం పాయింట్ కాదు. అక్కడ ఎక్కడైతే రాగద్వేషాలు బాగా ప్రస్ఫుటంగా ఉండి ఆ జీవభావము బాగా బలంగా ప్రకటమవుతుందో మీ మనస్సులో, ఆ అంశంలో మీరు వర్కౌట్ చేసి, ప్రాక్టికల్ గా వర్కౌట్ చేసుకుని యాంటీబాడీస్ ని క్రియేట్ చేసి, మెంటల్ యాంటీబాడీస్ క్రియేట్ చేసి, సో ఇప్పుడు వైరస్ కి ఎలాగా ట్రీట్మెంట్ ఏమిటి, ఆ వైరస్ యొక్క ఒక్క పిసర ఆపోజిట్ ది ఇంట్రడ్యూస్ చేసి బాడీలో యాంటీబాడీస్ క్రియేట్ చేస్తారు రక్తంలో. అప్పుడు ఆ వైరస్ వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ వైరస్ ని తరిమివేస్తాయి. అదేవిధంగా ద్వేషభావం మనస్సులోకి వచ్చినప్పుడు దాన్ని తరిమివేసే ఉపాయం ఏమిటంటే యాంటీబాడీ క్రియేట్ చేసుకోవడం, ప్రతిపక్ష భావనం. ఇది పతంజలి మహర్షి యొక్క రికమెండేషన్, వెరీ పవర్ఫుల్ రికమెండేషన్. సో ఆ వ్యక్తి సుఖంగా ఉండుగాక అని మీరు యాంటీబాడీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో తద్వారా ఏమవుతుంది, శత్రువుకు కూడా కళ్యాణాన్ని కోరే మనస్సు మీరు తయారు చేశారంటే మీ ప్రతి ఆలోచన మీ హృదయంలో దాగి ఉన్న ఈశ్వరత్వాన్ని ప్రకటన చేస్తూ ఉంటుంది. అలాగే మాట, పరుషంగా మాట్లాడారనుకోండి, జీవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమగా మాట్లాడితే ఈశ్వరుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇది ఫ్లిప్, ఈ బొమ్మ బొరుసు, ఇది తిప్పితే బొరుసు, అటు తిప్పితే బొమ్మ. ఇది తిప్పారనుకోండి బొరుసు అంటే జీవుడు, అటు తిప్పారనుకోండి బొమ్మ అంటే ఈశ్వరుడు. అదే కాయినం, అదే హృదయం. ఇటు తిప్పితే ఈశ్వరుడు, అటు తిప్పితే జీవుడు. ఫ్లిప్ చేస్తూ ఉండాలి. సో జీవుడు బొరుసు వచ్చిందనుకోండి తక్కువ బొమ్మలోకి తిప్పాడు అన్నాడు. మనస వాచ కర్మణ, అహింస, సత్యము, ట్రూత్ ఎప్పుడు కూడా అహింసకు లొంగి ఉంటుంది, అహింసకి సబార్డినేట్ గా ఉంటుంది. సత్యం అనేది రాబోతోంది ఎదర, అంచేతనే బహుశా భాష్యకారులు ఆ పదాలు అంటున్నారు ఇక్కడ. సత్యం అనేది అహింసకి అనురూపంగా ఉండాలి, అహింసకి సపోర్ట్ చేసి ఇట్లా ఉండాలి. అంతేగాని అహింసకి విరుద్ధంగా ఉండకూడదు. ఆ విషయం తర్వాత చెప్తాను నేను. సో సత్యము, బ్రహ్మచర్యము, ఇది ఇంతకుముందు నేను మనవి చేశాను. బ్రహ్మచర్యము అంటే సందర్భాన్ని బట్టి ఆ బ్రహ్మచర్య కులాన్ని అర్థం చేసుకోవాలి. సో బ్రహ్మ అంటే వేదమును అధ్యయనము చేయుట. బట్ బ్రహ్మచర్య శబ్దానికి వేదమును అధ్యయనము చేయుట అనే అర్థం అంత ప్రసిద్ధమైన అర్థం కాదు. ప్రసిద్ధమైన అర్థం కూడా మీరు తీసుకోవచ్చు. బ్రహ్మచర్యం ఒక రకంగా ఉంటుంది, గృహస్థకి ఇంకో రకంగా ఉంటుంది, వానప్రస్థ సన్యాసులకు మరో రకంగా ఉంటుంది. కాబట్టి బ్రహ్మచర్యాన్ని కూడా యథోచితంగా మానవుడు పాటిస్తాడు. తర్వాత సర్వత్యాగము, సర్వమును త్యాగము చేయుట. సర్వమును త్యాగం చేయుట అంటే ఎలాగా అంటే ఇప్పుడు గృహస్థ ఉద్యోగం మానేయాలని కాదు. ఇప్పుడు ఆ ధనాన్ని సంపాదిస్తారండి, ఆ ధనాన్ని యథోచితంగా విభాగం చేస్తారు. సపోజ్ 100 రూపీస్ సంపాదించారనుకోండి, 50 రూపాయలు నిత్యకృత్యం ఖర్చులకి. ఈ ఖర్చుల్లో
మన స్వంత ఖర్చులు మినిమం ఉంటాయి. మిగతా వాళ్ళ కోసం పెట్టి కుటుంబం ఖర్చులకే ఎక్కువగా, ఇంట్లో ఉండే మిగతా సభ్యులకే ఆ ధనాన్నంతనే వినియోగించటం. మనం స్వంతం కోసం మినిమం పెట్టుకుంటాం. త్యాగం వచ్చేస్తుంది చూడండి. ఇంకో 50 రూపాయలు ఉంది, దాంట్లో 25 రూపాయలు భవిష్యత్తుకి దాపరికము, సేవింగ్. సో మీరు సేవింగ్ చేయటం వల్ల దేశం యొక్క ఎకనామిక్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది, సమాజానికి కూడా క్షేమం. సేవింగ్ సొసైటీ, దట్ ఎకానమీ విల్ గ్రో మచ్ బెటర్. తర్వాత కుటుంబానికి ఉపయోగపడుతుంది ఆ సేవింగ్. ఆ సేవింగ్ కుటుంబ సభ్యుల యొక్క క్షేమం కోసం సేవింగ్ చేస్తారు. సో తద్వారా దాంట్లో కూడా త్యాగం వచ్చేసింది. పోలండి 40 రూపాయలు సేవింగ్ చేశారు, ఇంకో 10 రూపాయలు ఉంది. ఈ 10 రూపాయలు దాన ధర్మాలు, 10 రూపాయలు సమాజ సేవ కోసం వినియోగించారు. చూడండి, సర్వత్యాగం చేసేసారు. అక్కడ ఏముంది, ఉద్యోగం చేస్తూనే ఉంటారు, త్యాగమే. సో ఆ విధంగా అలాగే కుటుంబ జీవనం గడుపుతో కూడా నేను ఒక పాత్రని పోషిస్తున్నాను అని ప్రేమగా పాత్రకి కావాల్సింది ప్రేమ కానీ అభిమానం కాదు, ఆసక్తి కాదు. పాత్రకి ఇప్పుడు తండ్రి పాత్ర బాగా పోషించాలనుకోండి, నేను తండ్రిని నేను కని పెంచి పెద్ద చేసి అన్నీ నేను చేసిన మునగాడిని, అది అక్కర్లేదు. అది ఆటంకం, అది చాలా సమస్య. అది తండ్రి పాత్ర పోషించడానికి కావాల్సింది ఏమిటంటే, భగవంతుడు వీడి భవిష్యత్తును నా చేతిలో పెట్టాడు కాబట్టి నా వంతు కర్తవ్యాన్ని నేను చేస్తాను అని ప్రేమతోటి ఆ కర్తవ్యం చేసి ఆశీర్వచనం చేసి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. దట్ ఈస్ ఫ్రీడమ్. అది ఎంత ఫ్రీడమో మీరు ఆలోచించి చూడండి, ఎంత ఫ్రీడమో అది. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నారు. ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, అసలు ఎదరవాడు ఫుల్ఫిల్ చేయడు. వాడి జీవితంలో వాడు బిజీగా ఉంటాడు. వాడు కొంచెం గుర్తు చేసుకుని ఫుల్ఫిల్ చేసినా మీ ఎక్స్పెక్టేషన్ లెవెల్లో అది ఫుల్ఫిల్ అవుతాం. ఎందుకంటే వాడు ఫుల్ఫిల్ చేసే కొద్ది మీ ఎక్స్పెక్టేషన్ హయ్యర్ నాచ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కొడుకు మనీ ఆర్డర్ పంపించాలనే కోరిక ఉందనుకోండి, వాడు పంపించడం. వాడు పంపించినా 100 రూపాయలు పంపిస్తాడు. ఏమిటంటే మరి ఈ రోజుల్లో 100 మనీ ఆర్డర్ ఏం చాలుతుంది అని మీకే అనిపిస్తుంది. ఏమైంది అక్కడికి? కాబట్టి ఎక్స్పెక్టేషన్ అన్నది అది చిల్లు బుట్టది, దాన్ని నింపడం అయ్యి మాట కాదు. దేవుడే నింపలేడు, వీడేం నింపుతాడు? కాబట్టి ఎక్స్పెక్టేషన్ సుతరాము లేకుంటే పర్ఫెక్ట్ అది. ఇప్పుడు మీరు ఎవరికైనా, ఇప్పుడు పురోహితులకు ఎవరికైనా దక్షిణ ఇచ్చారనుకోండి, ఎంత ఇస్తే సంతృప్తి? ఆ ఫిగర్ ఏం లేదు. భోజనం పెట్టారనుకోండి, ఎంత భోజనం పెడితే సంతృప్తి ఫిగర్ ఉంది. మీరు భోజనం పెట్టి సంతృప్తిగా ఇవ్వగలరు కానీ డబ్బిచ్చి సంతోషపరచలేరు మీరు. ఎందుకంటే మీరు ఎంత డబ్బిచ్చినా హీ మే థింక్ దట్ దిస్ మ్యాన్ కుడ్ హ్యావ్ గివెన్ అనదర్ 10 రూపీస్ అని వాడు అనుకోవచ్చు. కాబట్టి డబ్బిచ్చి సంతోషపెట్టడం ఎవరి వల్ల కాదు, భోజనం పెట్టి సంతోషపెట్టచ్చు. ఎందుకంటే వాడు ఇంకో లెవెల్ దాటి తినలేడు. కడుపు నిండా భోజనం పెట్టి అలమ్మని అనిపించవచ్చు, చాలు అని అనిపించవచ్చు. డబ్బుతో మీరు అనిపించలేరు. కాబట్టి ది బెస్ట్ వే ఏంటంటే అనపేక్ష, నో ఎక్స్పెక్టెన్సీ. మన కర్తవ్యం మనం చేసేయటమే. వాళ్ళు మనకి ఏమీ చేయక్కర్లేదు. దేవుడు అనుగ్రహం వల్ల మన కాళ్ళు చేతులు బలంగా ఉంటే ఇంకా మనకు అంతకంటే ఏమక్కర్లేదు. మనకి ఉపకారం చేయాల్సిన వాడు, రక్షించవలసిన వాడు అల్టిమేట్ గా దేవుడు తప్పించి ఈ కొడుకులు కోడళ్ళు ఏం కానే కాదు. ఉన్నమాట చెప్తున్నాను. ఇదో భ్రాంతి. వీళ్ళేదో ఉద్ధరిస్తారు. వాళ్ళేం ఉద్ధరిస్తారండి? ఇప్పుడు అందరూ బోట్లో ప్రయాణం చేస్తున్నారు. ఆ బోట్ ఉంటుందో ఊడుతుందో అన్నట్టుగా ఉంది. ఒకళ్ళని ఇంకొకళ్ళు ఏమిటి ఉద్ధరించేది? అందరినీ ఉద్ధరించాల్సిన వాడు ఒక్కడే సర్వేశ్వరుడు, వాడు ఉద్ధరించాలి. వీళ్ళేమిటి ఉద్ధరించేది? దే ఆర్ లుకింగ్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ ఆల్ అరౌండ్. వాళ్ళు మనకేం హెల్ప్ చేస్తారు? కాబట్టి అది సర్వత్యాగము, అన్ని అపేక్షలను త్యాగం చేసేయటం. ఈ విధంగా సో త్యాగ శబ్దాన్ని గృహస్థాశ్రమానికి నేను అన్వయం చేసి చెప్తున్నాను. కాబట్టి ఎన్ని అంశాల్లో త్యాగం చేస్తే అంత మంచిది. శమము అంటే మనోనిగ్రహము. మనోనిగ్రహం అంటే మనస్సు క్లీన్ గా పెట్టుకోవాలి. ఆ పొద్దంతా వీళ్ళ మీద వాళ్ళ మీద వ్యతిరేకం పెట్టుకుంటూ అలా ఉండకూడదు. మనస్సు క్లీన్ గా పెట్టుకోవాలి. మనస్సులో టెన్షన్స్ అవి పెట్టుకోకూడదు. మీరు ఈ స్పెక్యులేషన్ అని ఉంటుంది, స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్, అది మనస్సుకి టెన్షన్స్ ని క్రియేట్ చేస్తుంది. నేనే అనుభవంతో చెప్తున్న మాట కాదు, ఇంకా అలా ఊహించి చెప్తున్నాను. నేను ఐ వాజ్ నెవర్ షూర్ ఆఫ్ దాట్.
ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చూసుకుని, ఒక సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి చూసుకుని తక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఇదేదో మీరు ముందు మార్కెట్లో మీరు కనిపెట్టండి. ఉన్న మేజర్ ఇన్వెస్ట్మెంట్ లో ఎవడు తక్కువ ఇస్తాడో అది కనుక్కోండి, వాడి దగ్గర పెట్టండి. మీకు నేను సలహా చెప్తున్నా, మీకు జరిగిన దృష్టాంతం చెప్తున్నా. 9/11కి ముందు 9/11 అయిందిగా, దానికి ముందు బలదేవ్ విద్యని ఒక మా స్టూడెంట్ ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన, చాలా సత్పురుషుడు ఆయన, 54 or 55 ఏజ్, మంచి జాబ్ లో ఉండేవారు. హీ వాజ్ ఎర్నింగ్ అండ్ ఆల్ దాట్. ఆయన ఈ నా దగ్గరికి ఒక సలహాకు వచ్చారు. స్వామీజీ, ఈ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, మీ సలహా కావాలి. నా సలహా ఎందుకండి, నాకు తెలియదు కదా, నా సలహా ఎందుకంటే అలా కాదు, మీరు ఆశీర్వచనం కోసం అడిగాను అనుకోండి, నేను 2-3 ఆప్షన్స్ మీ ముందు పెడతాను, మీరు ఇది అని అనండి, శుభం కింద నేను చేసుకుంటాను అనో ఆప్షన్ పెట్టారు. ఈ కంపెనీ అన్నారు. ఆ కంపెనీకి ఇండైరెక్ట్ గా అమెరికన్ బీఫ్ ఇండస్ట్రీ తోటి వాళ్ళకి రిలేషన్ ఉంది. అమెరికన్ బీఫ్ ఇండస్ట్రీ ఇస్ ఎ బిగ్ ఇండస్ట్రీ. సో మాంసాహార దేశం అది. నేను చెప్పాను దీంట్లో పెట్టకండి అన్న. ఎందుకంటే ఇది బీఫ్ ఇండస్ట్రీ ఇండైరెక్ట్ రిలేషన్ ఉంది కదా, మనం హిందువులం కదా, మనకి ఎందుకు ఇది వద్దు. మంచి మాట చెప్పారు. ఈ డ్రాప్ లేట్ తర్వాత ఇంకేదో ఇలా 4-3 నేను అప్పుడు అడిగాను, ఏమండి మినిమం ఇంట్రెస్ట్ ఇచ్చి మనకి అసలు ఇంక మళ్ళీ కళ్ళు మూసుకుని దాంట్లో పాడేసి మనం నిద్రపోవచ్చు. మినిమం ఇంట్రెస్ట్ వాడు 4% ఇస్తారు అమెరికాలో. 4% అంటే అదేం పెద్ద ఇంట్రెస్ట్ కాదు అది. అటువంటిది ఏదైనా ఉందా అంటే చెప్పాడు, ఏదో టెంపుల్ టర్న్ ఏదో చెప్పాడు. నేను చెప్పాను దీంట్లో పెట్టండి అన్న. తెలిసి చెప్పిన మాట కాదు, మినిమం అనే ప్రిన్సిపుల్. వాడు చేసే బిజినెస్ యొక్క లక్షణం ఏదో చూశాను నేను. వాడేమీ ఫైనాన్స్ బిజినెస్సే కానీ ఈ ప్రోడక్ట్ బిజినెస్ కాదు. ఇట్స్ ఓకే, క్లీన్, దాంట్లో పెట్టుకోండి మీరు, 4% వస్తుంది. కానీ మిగతాది 6-7 వచ్చి ఫర్గెట్ అబౌట్ 6 and 7, బీ హ్యాపీ విత్ 4 అని చెప్పాను. అంటే ఆయన ముందే అన్నాడు కదా, నీ ఆశీర్వచనం కోసం వచ్చానని, నా మాట ప్రకారమే పెట్టాడు. 9/11 అయింది. హీఈస్ ది ఓన్లీ సేఫ్ గాయ్ రైట్ అండి. హీఈస్ ది ఓన్లీ సేఫ్ గాయ్. నాతో చెప్పారు ఆయన, ఐఎమ్ ది ఓన్లీ సేఫ్ పర్సన్ మాస్టర్, మీకు ఏదో కొంత పర్సంటేజ్ కూడా ఇస్తాను అంటే ఏదో పర్సంటేజ్ దేవుడికి చదవస్తే మీ దగ్గరే ఉంటుంది, నేను నాదే అనుకుంటూ ఉంటాను నేను. సో ఈజ్ ది ఓన్లీ సేఫ్ గా. మిగతా వాళ్ళందరూ కూడా నేను వాళ్ళు ఏదో నాకు దక్షిణ ఇవ్వకపోతే నేను దక్షిణ తీసుకోనని చెప్పేవాడిని. ఎందుకంటే వాళ్ళు దే లాస్ట్ హెవీలీ, ఇండియన్స్ దే లాస్ట్ వెరీ బ్యాడ్లీ ఆఫ్టర్ 9/11. మిలియన్స్ దే లాస్ట్, మీరు ఇమాజిన్ చేయలేరు. మిలియన్స్. $1 million పోయిందంటే రూపాయల్లో ఎంత అయిందండి? లాస్ట్ లైక్ దాట్. వాళ్ళు ఏమిస్తారు, మనం ఏం తీసుకుంటాం వాళ్ళ దగ్గర. సో ఇదంతా స్పెక్యులేషన్ అన్నది టెన్షన్ పెంచుతుంది మనస్సుకి. శమం అన్నది మీకు కావాలంటే మీరు స్పెక్యులేషన్ లో ఉంటే శమం రాదు మీకు, నేను చెప్పి మనది. సో కీప్ ది స్పెక్యులేషన్ అవే, ఆల్ గ్యాంబ్లింగ్ అవే, ఆల్ గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ చేయాలనిపిస్తుంది, గ్యాంబ్లింగ్ లో టెన్షన్ ఉంది, మీరు అది మర్చిపోవద్దు. మనస్సు శమము అంటే ఉపశాంతంగా, ప్రశాంతంగా, శాంతంగా ఉండాలి, చలనం లేకుండా కామ్గా ఉండాలి. అంచేతనే దేని యందు కూడా గాఢమైన ఆసక్తి పెట్టుకోకూడదు. అది మనస్సు యొక్క శమము. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. ఉదాహరణకి ఆహార నియమం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎంత లోభి ఎలాగైతే డబ్బు ఖర్చడానికి పెట్టడానికి వెనుకాడతాడో ఆ విధంగా మనం ఆహారం దగ్గర వెనుకాడాలి, ఆహారం తినడానికి వెనుకాడాలి. స్వీట్ వడ్డిస్తున్నారనుకోండి, ఒకటి చాలని చెప్పేసి 2 చేతులు అడ్డంగా పెట్టాలి. ఒక స్వీట్ తినేస్తుంటే అయ్యి బాబోయ్ ఈ ఒక్క స్వీట్ పూర్తిగా తినేయడమా, పోనీ సగం తినడమా. లోభి రూపాయి ఖర్చు పెట్టడానికి ఎలాగ ఇబ్బంది పడిపోతాడో ఆహారం తీసుకోవటానికి అలాగ లోభం పెంచేసుకోవాలి. నోట్లో వేసుకునే ముందు ఇంత నోట్లో వేసేసుకోవడం అవసరమా, ఇంత షుగర్ అవసరమా, ఇంత ఆహారం తినేసేయాలా, ఇంత పెరుగు వేసేసుకోవాలా అని ఈ విధంగా ఒక లోభిలాగా అయిపోవాలి. మరి దమం అంటే దాన్నే దమం అంటారు. ఓ ముద్ద ఎక్కువ తినేయడం కాదు, ఓ ముద్ద తక్కువ తినడం. సో ఇడ్లీలు 4 తింటే మంచిదా, 3 తింటే మంచిది. ఆ రకంగా ఎక్కడికక్కడికి కటౌటీ చేసేసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది. ఆకలిని ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి.
ఆకలిని ఎంజాయ్. ఈ మధ్యన చాలా రీసెర్చ్ చేస్తున్నారు. స్టార్వేషన్ ఫుడ్ అని. స్టార్వేషన్ ఫుడ్ ఈస్ ది బెస్ట్ ఫుడ్. స్టార్వేషన్ ఫుడ్ అంటే ఏమిటో తెలిసిన? అమెరికా వాళ్ళ స్టార్వేషన్ ఫుడ్ అంటే ఏమిటో అనుకుంటున్నారు? మనకి 2 పూట్ల భోజనంతో సమానం అది వాళ్ళ స్టార్వేషన్ ఫుడ్. వాడు నార్మల్ ఫుడ్, డైట్ ఫుడ్, స్టార్వేషన్ ఫుడ్. నార్మల్ ఫుడ్ అంటే 2500 క్యాలరీలు పుచ్చుకుంటే దాన్ని నార్మల్ ఫుడ్ అంటారు. డైట్ ఫుడ్ అంటే 1500 క్యాలరీస్ తీసుకుంటే డైట్ ఫుడ్. 1200 క్యాలరీస్ స్టార్వేషన్ ఫుడ్. మనం మామూలుగా ఇండియాలో ఏకాదశి ఉపవాసం చేసి వాళ్ళు యావరేజ్ మీద 1200-1500 మధ్యలోనే ఉంటారు. కొంచెం పెద్దవాళ్ళు వైదికులు వాళ్ళు కొంత నియమంగా చేసి వాళ్ళు స్టార్వేషన్ వాళ్ళేమి స్టార్వ్ అవుతూ ఉండరు. అమెరికా వాడి లెక్క ప్రకారం అది స్టార్వేషన్ ఫుడ్. వాళ్ళు ఈ రకంగా 3 రకాల ఫుడ్ల మీద రీసెర్చ్ చేసి జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఏం తెలిచారంటే స్టార్వేషన్ ఫుడ్ ఈస్ ది బెస్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ డిసీజ్. డయాబెటీస్ పోతుంది, మరొకటి పోతుంది. స్టార్వేషన్ ఫుడ్ అంటే నేను స్టార్వ్ అవ్వమని అంటలేదు. వాళ్ళు స్టార్వేషన్ ఫుడ్ అని పేరు పెట్టారు దానికి. వాళ్ళు స్టార్వేషన్ ఫుడ్ పేరు పెట్టారంటే వాళ్ళు ఎంత హై ఫుడ్ తినేస్తారో మీరు ఆలోచించండి దాన్ని బట్టి. కాబట్టి దీన్ని బట్టి నేను ఒకసారి డాక్టర్ గారిని అడిగాను, ఏమంటే ఇంత జాగ్రత్తగా భోజనం చేసినా వెయిట్ తగ్గదేమండి అని అడిగితే ఆయన చెప్పారు, మనం ఎంత జాగ్రత్తగా భోజనం చేసినా కావాల్సిన దానికంటే ఎక్కువే తింటున్నట్టు అవుతుందండి అని చెప్పారు. ఏమి వాట్ ఏ థింగ్ ఇట్ ఇస్. అయితే కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంటుంది, బాడీ ఇండెక్స్లు, మాస్ ఇండెక్స్లు, ఇవి 1,90,000 ఉంటాయి. మీరందరూ ఇప్పుడు నీరసంగా స్కెలిటన్స్ లా తయారవమన్న అభిప్రాయం కాదు. మీరు పుష్టిగా ఆరోగ్యంగా ఉండండి, నన్ను కూడా అలాగే ఉంచండి, అది సమస్య కాదు. బట్ దమము, ఇంద్రియ నిగ్రహాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకో తెలుసునా? మన ఆరోగ్యం కోసం, మన సౌభాగ్యం కోసం, దేవుడి కోసం కాదు, పరలోకం కోసం కాదు, ఇహలోకం కోసం. ఉపవాసం ఉండేది ఊళ్ళో వాళ్ళ కోసం కాదు, అయితే ఏదో కొంతమంది ఏమనుకుంటారంటే ధర్మాన్ని రక్షిస్తున్నావు అనుకుంటారు. నువ్వు ధర్మాన్ని నువ్వేం రక్షించట్లేదు, నిన్ను నువ్వు రక్షించుకో. మేము వేదాలను రక్షిస్తాం, ధర్మాలను రక్షిస్తాం, అదో భ్రాంతి. ధర్మాన్ని అంటే ధర్మో రక్షత అని ఉంటుంది. అక్కడ అభిప్రాయం ఏమిటంటే ధర్మాన్ని పాటించడం అని అర్థం. అంతేకాని ధర్మాన్ని ప్రచారం చేసి లోకల్లో అంతా ధర్మాన్ని మేము నిలబెడతామని అలా కాదు. ధర్మాన్ని నిలబెట్టే ఉపాయం ఒక్కటే, తాను ధర్మాన్ని పాటించుట. కాబట్టి వేదాన్ని ఉద్ధరించే ఉపాయం ఒక్కటే, తాను వేదాన్ని అధ్యయనం చేయుట, నేర్చుకునుట. ఇంకంతకంటే వేరే ఉపాయం ఏమి ఉండదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము, దమము. సో ఈ విధంగా ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. వీటినన్నిటినీ నిండా దగ్గర పెట్టుకోవాలి సంపన్న. అప్పుడే ఈ యోగ మార్గము, ఆత్మచింతనోపాయము మీకు అలవడుతుంది. మీరేమో సంసారంలో బాగా బలంగా రూట్స్ అంటే మూలాలు పెట్టేసుకుని వ్రేళ్లు పాతేసుకుని ఉండి ఆ ఆత్మ అంటుంటే ఆత్మజ్ఞానము అంటే అది వర్కౌట్ కాదు. కాబట్టి సంసారంలో అంత లోతుగా వ్రేళ్లని పాతుకుని ఉండకూడదు. సంసారంలో లూజుగా ఉండాలి, బాగా బలంగా వ్రేళ్లు పాతుకుని ఉండకూడదు. ఎంత లూజ్గా ఉంటే అంత మంచిది. సో అప్పుడు వాడికి అదే అంటారు ఆయన, సమాహితాత్మ సన్. అప్పుడు మనస్సు, ఆత్మ అంటే మనస్సు అక్కడ ఏకాగ్రమవుతుంది. సమాహిత అంటే ఆ సమాధానాన్ని పొందుతుంది. సమాధానము అంటే సావధానత. మనస్సు సావధానంగా ఉంటుంది. లక్ష్యశుద్ధి, మనము ఆత్మ జ్ఞానము లక్ష్యముగా జీవిస్తున్నాము అనే మాట, ఆ భావన ఏదో క్లాసుకు వచ్చినప్పుడు వారానికి ఒకసారి గుర్తు రావడం అని కాకుండా అది మనతో నిలిచి ఉంటుంది. మనం అహింస, సత్యము, ఈ ధర్మము, శమము, దమము వీటి విషయంలో నిరంతరంగా జాగరూకంగా ఉండుట. నిరంతరం జాగరూకంగా ఉండాలి. ఇప్పుడు డైటింగ్ చేసి వాళ్ళు, డయాబెటీస్ వాడు ఉన్నాడు అనుకోండి, డాక్టర్ చెప్తాడు డయాబెటీస్ వాడికి మీరు 1200 క్యాలరీస్ కంటే ఎక్కువ షుగర్ తినొద్దు అని చెప్తాడు. అప్పుడు వాడికి మీరు ఏది వడ్డించిన అన్నం వేసుకుంటుంటే ఇలాగ నేను ఎరుగుతున్నా ఒక డయాబెటీస్ అని ఇలా చేపెట్టి తీసుకుని చూసుకుని దిస్ ఐ కెన్ ఈట్. ఎందుకని ఆ తీసుకున్న ట్యాబ్లెట్కి ఇగో దీన్ని అరిగించేటువంటి ఇన్సులిన్ అది ప్రొడ్యూస్ చేస్తుంది, దిస్ ఐ కెన్ హ్యాండిల్. అంతకంటే మిగిలితే ఇంకా అది నేను తినొద్దు. ఎందుకంటే నేను అది తిన్నట్లయితే మళ్ళీ ఆ ఇన్సులిన్ లెవెల్లో తేడా వస్తుంది.
టైట్రేషన్ చేసినట్టుగా అలా మెషర్ చేసుకుని కంటితోటి చేతితోటి మెషర్ చేసుకుని భుజిస్తారు. దీని పేరే సావధానత. ఇంకో డయాబెటీస్ ఆయన ఉన్నాడు, కాజా కనపడింది. కాజా అంటే ఇట్స్ ఎ డెడ్లీ థింగ్ ఇట్ ఈస్. ఎందుకంటే దాని లోపల సిరప్ ఉంటుంది. కాకినాడ కోటాయ కాజా అని, అది పళ్ళు పోటొచ్చేస్తుంది, పళ్ళు జూమని లాగేస్తుంది ఆ షుగర్కి. సో కాజాని నోట్లో పెట్టుకునే ముందు కాజాని ఇలా విడదీసి ఆ సిరప్ అంతా డ్రైన్ చేసేసి ఓ ఫిల్టర్ పేపర్లో బాగా దాన్ని నొక్కి ఆ తర్వాత ఓ మొక్క నోట్లో వేసుకోవడం లేదు, అదే ఊరికే రుచి చూడడం కోసం ఏదో ప్రసాదం చేసినట్టుగా. ఇట్ డజంట్ డిజర్వ్ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్. అలాంటి పరిస్థితిలో, ఎందుకంటే మీరు నేను గమనించని చెప్తున్నా, కార్బోహైడ్రేట్స్ కి ఎడిక్షన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ ఎడిక్షన్ మనందరికీ ఉందా ఎడిక్షన్? ఎందుకంటే రైస్ ఈటర్స్ కదా, కార్బోహైడ్రేట్ ఎడిక్షన్ ఉంటుంది బాడీకి. మనం కేర్ఫుల్ గా దాని నుంచి బయటపడాలి. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా, సావధానత, సమాహితాత్మ అంటే అలర్ట్నెస్. ఎప్పుడు లోకల్లో వ్యవహరించేప్పుడు అబ్బో ఇదెందుకు మనకి, ఈ వ్యాపారం మనకు అనవసరం, కట్ ఇట్ ఆఫ్, ఈ భోగం మనకి ఎందుకండి అనవసరం. దిస్ ఈజ్ ది సమాహితాత్మ. మీరు అలా బిగుసుకుపోయి ముక్కు మూసేసుకుని సమాధిలో వెళ్ళిపోవాలని కాదు దాని అర్థం. ఆ అవసరం లేదు. సింపుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, రెగ్యులర్ సింపుల్ లైఫ్. ఏదో ఒక విడ్డూరమైనటువంటి లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోక్కర్లేదు. మోస్ట్ యునీక్ అన్క్యారెక్టరిస్టిక్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోక్కర్లేదు. ఉన్న లైఫ్ స్టైల్లోనే సావధానంగా ఈ వాల్యూస్ విషయంలో ఉండాలి. అలా ఉంటూ జుష్టం సేవితం అనేకైర్యోగ మార్గై కర్మిభిశ్చ. అదే ఆ ఈశ్వరుణ్ణి జుష్టం అని ఎడ్జెక్టివ్లో వేశారు. మీరు అలా ఉంటూ జుష్టం పశ్యతి, ఆ జుష్టుడైన ఈశ్వరుణ్ణి చూస్తారు. ఈశ్వరుడు ఎక్కడ దూరంగా లేడుగా, సమానే వృక్షేనే ఉన్నాడు కాబట్టి జుష్టం పశ్యతి. జుష్టం ఈశ్వరం పశ్యతి. ఎటువంటి ఈశ్వరుడు? జుష్టం అంటే సేవితం, సేవించబడే ఈశ్వరుడు. ఎవరి చేత సేవించబడుతున్నాడు? ఎవరి చేత ఏమిటండి? అనేకైర్ యోగ మార్గై కర్మిభిశ్చ. అనేకములైనటువంటి యోగము అంటే ఆరాధన, యోగ మార్గములు, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. ఈ విధంగా యోగము అంటే ఉపాయము, ఈశ్వరుణ్ణి చేరుకునే ఉపాయానికి యోగం అని పేరు. సో ఎవరికి చేతనైన పద్ధతిలో వాళ్ళు ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు. వీడు వైకుంఠంలో ఉన్నాడని ఆరాధిస్తున్నా వాడు హృదయంలోనే ఉన్నాడు. సో కర్మిభిశ్చ, కర్మ చేసి వాళ్ళు కూడా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. వీడు నేను అగ్నిని ఆరాధిస్తున్నానంటాడు. అగ్నిని ఆరాధిస్తున్నాడంటే ఆ ఈశ్వరుని ఆరాధిస్తున్నాడు. ఇంకోటి నేను గురుగ్రహాన్ని ఆరాధిస్తున్నానంటాడు. గురుగ్రహాన్ని ఆరాధిస్తున్నానంటే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఇంకోటి నేను వాస్తోష్పతిని ఆరాధిస్తున్నానంటాడు. ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు. మరొకటి నేను అయ్యప్పని ఆరాధిస్తున్నా, వాడు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఇంకోటి మేము భవానీని ఆరాధిస్తున్నాం, భవానీ వ్రతం, ఇంకో వ్రతం, వాడు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు. లేదంటే మేము పురుషుణ్ణి ఆరాధించట్లేదు, మేము మేల్ గాడ్ని ఆరాధించట్లేదు, ఫిమేల్ గాడ్ని ఆరాధిస్తున్నాం, మీరు అందరికీ ఈశ్వరుడు అంటున్నారంటే వాడు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు. మేల్ గాడ్ అన్నా ఫిమేల్ గాడ్ అన్నా అన్నీ ఈశ్వరుడే. కాబట్టి అన్ని మార్గాల్లో అన్ని రకాల కర్మలు చేసి వాళ్ళు కూడా సేవించేది ఆ ఈశ్వరుణ్ణే. ఆ అంటే ఈ లోకమంతా కూడా ఏ ఈశ్వరుడి కోసం తహతహలాడిపోతుందో ఆ ఈశ్వరుణ్ణి జుష్టం పశ్యతి, చూస్తాడు. యదా యస్మిన్ కాలే పశ్యతి ధ్యాయమానః, చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? వీడు బాహ్యమునందు కాదుగా చూసేది. బాహ్యమునందు చూసేవాడైతే క్యూలో నిలబడి చూస్తాడు. రైలెక్కి ప్రయాణం చేసి క్యూలో నిలబడి ఈశ్వరం పశ్యతి, గర్భగుడిలో ఉన్న ఈశ్వరుణ్ణి క్యూలో నిలబడి చూస్తాడు. వీడు అలా కాదుగా, వీడు కళ్ళు తెరిచి చూసే ఈశ్వరుడు కాదు, వీడు కళ్ళు మూసుకుని చూసే ఈశ్వరుడు. అంచేతనే ధ్యాయమానః, ధ్యానం చేస్తూ ఆ ఈశ్వరుణ్ణి జపం చేసుకుంటూనో లేకపోతే మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఆత్మరూపంగా సో మెడిటేషన్ లో చూస్తాడు. ఏ కాలంలో చూస్తాడో ఆ కాలంలో వీడి శోకము అవతలకి పోతుంది.
ఏమండి ఇప్పుడు మీరు ఈ లోకాన్నంతని ఈశ్వరుడే నడిపిస్తున్నాడు. ఆ ఈశ్వర శక్తే ఈ గ్రహాలు ఇవన్నీ సర్వాన్ని నడిపిస్తోంది. ఆ శక్తే ఈ దేహాన్ని నడిపిస్తోంది. ఆ శక్తే ఈ సకల వ్యవహారాల్ని నడిపిస్తోంది అని మీరు చూశారనుకోండి, అదే ధ్యానం. అంటే మీరు నడుస్తూ ఉండొచ్చు, బస్సులో ఉండొచ్చు, అదే ధ్యానం. ధ్యానం అయిపోయిందంటే ఓపెన్ ఐ మెడిటేషన్, కళ్ళు తెరిచి ఉంచి మెడిటేషన్ చేస్తాం. పక్షులను చూశారనుకోండి, ఆహా ఈశ్వరుని యొక్క మహిమ ఎంత గొప్పది, ఎంత గొప్పగా ఈశ్వరుడు అక్కడ ప్రకటమవుతున్నాడు, ఈశ్వర శక్తి. సపోజ్ యూ కెన్ థింక్ లైక్ దాట్. అదే ఈశ్వర ధ్యానం అయిపోయింది. లేదా కళ్ళు మూసుకుని జపం చేస్తున్నారనుకోండి, అది ధ్యానం అయింది. కాబట్టి కనపడే నామరూపాలకు అతీతంగా మీరు అధిగమించి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఈశ్వరుణ్ణి దర్శించగలుగుతారు. నామరూపాలకు కట్టుబడితే ఈశ్వరుణ్ణి దర్శించే ప్రసక్తే లేదు. నామరూపాలంటే నామరూపాలే. మీకు దొరికిదాకా మీకంటే భిన్నంగా ఉంటుంది. మీతోటి ఏకమైనప్పుడే దొరికినట్టు లెక్క. మీతోటి ఏకం కాకుండగా, ఆ ద్వైతము అంటే భేదము పోకుండగా మీకు అసలు దొరికినట్టు కానే కాదు. వాడు మూర్ఖంగా ఓ ఆలోచనలో కూర్చుని ఇదే సత్యం అనుకుంటాడు. నాణ్యదస్థితి వాదిన, ఇదే సత్యం, ఇంతకంటే వేరే సత్యం లేదంటాడు. వాడికి ఏం చెప్తారు మీరు? సో ఈశ్వరుణ్ణి మీరు చూశారు. ఈ ఈశ్వరుణ్ణి చూడడంలో ఎక్కువ కష్టం, ఎంత ఎక్కువ కష్టపడితే ఈశ్వరుని యొక్క దర్శనం అంత అద్భుతంగా ఫీల్ అవుతారు భక్తులు. ఆ కష్టపడడంలో ఉండే రహస్యం ఏంటంటే, వీడు తిరుపతికి బస్సు మీద వెళ్ళాడు అనుకోండి, దట్ ఐడెంటిఫికేషన్ టోటల్ గా కలగదు. ఎందుకంటే అలా తేలిగ్గా అలవోకగా వెళ్ళిపోయి విఐపి టికెట్ కొనేసి తర్వాత దాంట్లో కూడా పైరవి చేసేసి తక్కువ అలా వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. అలా వెళ్ళిపోతే అడుగు వెంకటేశ్వర స్వామి, వీడి పడ్డ కష్టం లేదు, ఏమీ లేదు. వీడు ఇక్కడే ఉంటాడు, వెంకటేశ్వర స్వామి అడుగో, ఆయన వెంకటేశ్వర స్వామి, ఇదిగో నేను, ఇదిగో దేవుడు, ఇదిగో నేను, నేనే దేవుడు దేవుడే. హీ డజంట్ గెట్ దట్ ఐడెంటిఫికేషన్. ఆ భావైక్యము కలగదు. సో నేను వెంకటేశ్వర స్వామిని చూశాను అనే ఒక తృప్తి కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? వీడి చేసిన ఎఫర్ట్ ఉంది కదా, బస్సు ఖర్చు పెట్టాడు, ఏదో కొంత తృప్తి ఉంటుంది. నేను దర్శనం చేసుకుని వచ్చానంటాడు. ఇంకొకడు ఉంటాడు, వీడు నడుస్తాడు, రోజంతా కాళ్ళు లావైపోతాయి, వాచిపోతాయి, ఒళ్ళు హోనం అయిపోతుంది. నడిచి కష్టపడి తహతహలాడి నానాహింసపడి క్యూలో 6 గంటలు 8 గంటలు ఉండి అలా కళ్ళు అప్పగించి వెంకటేశ్వర స్వామిని చూస్తాడు. చూసినప్పుడు చూసేవాడను నేను, చూడబడేది వెంకటేశ్వర స్వామి అనే ద్రష్టృ దృశ్య భేదము, ఆ నోవర్ నోన్ భేదము పోతుంది. అది ఉండదు. ఒక్క ఐక్యం ఏర్పడిపోతుంది, భావైక్యం ఏర్పడిపోతుంది. వాడు మహానంద స్థితికి వెళ్ళిపోతాడు. వాడు ఆ స్థితిలో కొన్ని సెకండ్లో, వాడు అదృష్టాన్ని బట్టి కొన్ని సెకండ్లో నిమిషమో ఎంతో ఉంటాడు. అప్పుడు బయటకు వస్తాడు. వాడిని అడగండి మీరు, ఎరా నువ్వు ఇంత కష్టపడి కాళ్ళు వాచి ఉన్నాయి కదా, ఇంకా కాళ్ళు వాపుగానే ఉంటాయి, ఆర్ యూ అన్హ్యాపీ దట్ సో మచ్ పెయిన్ యూ హ్యావ్ అండర్గాన్, ఇంకా పెయిన్ అలాగే ఉంది, ఆర్ యూ అన్హ్యాపీ అంటే నో, ఐఎమ్ పర్ఫెక్ట్లీ హ్యాపీ అని చెప్తాడు. ఈజ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే హీ వాజ్ ఎర్నింగ్, అంటే దానికోసం అని తహతహలాడుతున్నాడు, ఆ ఐక్యం కోసం. వాడు అనుకుంటున్నాడు దేవుడి దర్శనం కోసం తహతహలాడుతున్నాను అనుకుంటున్నాడు, కానీ వాస్తవంలో వాడు తహతహలాడేది ఆ ఐక్యం కోసం తహతహలాడాడు. ఆ ఐక్యం వాడికి దొరికింది, అప్పుడే వాడికి దర్శనమైనట్టు. చూచేది నేను, చూడబడేది దేవుడు అంటే అది దర్శనమే కదది. నేను నాకంటే భిన్నమైనది అయిన దృగ్దృశ్య విభాగము విలీనమైపోయినప్పుడు సందర్భంలోనే అది దర్శనము. మీరు యు సీ ఏ రోజ్, గులాబీ పువ్వును చూస్తారు, అత్యద్భుతమైన గులాబీ పువ్వు, మహా సుందరంగా ఉంటుంది. చూసిన వెంటనే కొద్ది సెకండ్లు నేను చూచి వాడు సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనే డివిజన్ మాయమైపోతుంది. కేవలం దర్శనమే ఉంటుంది, ద్రష్టాదృశ్యము అనే విభాగం ఉండదు, దర్శనమే ఉంటుంది. ఆ దర్శనంలో మీరు మహానందాన్ని అనుభవిస్తారు. మరుక్షణం ఏం చేస్తారంటే ఆ దర్శనంలోకి మీరు విభాగాన్ని తీసుకొస్తారు. ఎలా వస్తుందో చెప్పమంటారా విభాగం? మీరు లోతైన విషయం నేను చెప్తున్నాను, మీరు ఆలోచించండి. విభాగం ఎలా వస్తుందంటే, ఇది గులాబీ పువ్వు అని మీరు పేరు పెడతారు, నామాన్ని పెడతారు. నామాన్ని పెట్టారంటే
అప్పుడే రూపము నామము. రూపం ఉంటేనే నామం కదా. ఆ రూప సంస్కారం వచ్చేసిందనమాట. రూప సంస్కారం వచ్చేసి నామ సంస్కారం వచ్చేసిందంటే అయిపోయిందంటే ఇంకా గులాబీ పువ్వుని చూస్తే కలిగిన ఆనందము దట్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్. అది దట్ హ్యాస్ కథం అయిపోయింది. అది ఇంకా నేను ఇక్కడ మిగులున్నాను, గులాబీ పువ్వు అక్కడ. ఆ తర్వాత వీడు అంటాడు నాకు ఎర్ర గులాబీలు అంటే ఇష్టం కాదన్నా, నాకు వైట్ గులాబీలు అంటే ఇష్టం అంటాడు. హూ కేర్స్ ఫర్ హిజ్ లైక్స్ అండ్ డిస్లైక్స్? అంత మూర్ఖ, అంత అసందర్భపు మాట అదే కానీ ఇంకొకట్లేదు. వై యూ షుడ్ డిస్లైక్ ఆర్ లైక్ ఎనీథింగ్? ఆ తర్వాత గులాబీ అక్కడ ఉంటే ఏం లాభం, అది కోటు బట్టంలో పెట్టుకుంటే లాభం కదా. లేకపోతే ఈ గులాబీని మా ఫ్రెండ్కి పంపిస్తే వాడు గుర్తుపెట్టుకుని రేపొద్దున మళ్ళీ సంవత్సరం మళ్ళీ హీ విల్ డూ సమ్ ఫేవర్ టు మీ అని. లేకపోతే ఆయనతో పనుండి ఆయన దగ్గరికి వెళ్తున్నాం కదా, ఈ గులాబీని తీసుకెళ్ళి ఆయనకి ఇద్దాము, తద్వారా ఆయన ప్రసన్నుడే మనకి పనిచేసి పెడతాడు అనుకుంటాడు. ఇవన్నీ లౌకిక విషయాలు. మొత్తానికి అయిపోయింది. ఇంకా ఆ గులాబీ వల్ల కలిగే ఆనందం ఎప్పుడో ఘటం అయిపోయింది. ఇంకా లౌకికం మిగిలింది. కాబట్టి ఇది అనుభవానికి సంబంధించిన విషయం. దీంట్లో తర్క వితర్కాలు, యుక్తి కుయుక్తులతో సంబంధమే ఉంది. అనుభవానికి సంబంధించిన విషయం. కాబట్టి ఆ భేదాన్ని మెయింటైన్ చేసినంత కాలము మీకు అది బంధమే మిగులుతుంది కానీ ఆనందము కలిగే ప్రసక్తే లేదు అసలు. కనుక సో పశ్యతి అన్యం, భేద దృష్టితో చూస్తున్న ఈశ్వరుణ్ణి తనే ఆ భేదము పోయిన విధంగా చూస్తాడు. ఎందుకంటే భేదభావము తొలగిపోవటమే ఆలస్యం. ఈశ్వరుడు చెప్పాను కదండి, బొమ్మ పురుషు ఫ్లిప్, అక్కడే ఉన్నాడు ఈశ్వరుడు. అదే అంటున్నారు ఆయన. వృక్షోపాధి లక్షణాత్ విలక్షణం ఈశం అసంసారిణం అశనాయా పిపాసా శోకమోహ జరా మృత్వ్యతీతం. అది మృత్యు అతీతం. మృత్యు అతీతం ఇంకో ఎనర్జీ వా వస్తుంది ఆ బదులు. మృత్యువతీతం, మృత్యువతీతం. సో మృత్యు అతీతం అన్నమాట. ఈశం సర్వస్య జగతః, అది అలాంటి ఈశం. అన్యం ఈశం. అన్యం అంటే విలక్షణం, అంటే వివేకం. సో దేహోపాధి ఉన్నది, వృక్ష ఉపాధి. వృక్షం అంటే దేహమే కదండి. సో అంటే దేహేంద్రియ మనస్సు సంఘాతం. కేవలం ఫిజికల్ బాడీ కాదు, మనస్సు కూడా వృక్షంలో భాగమే. సో ఈ దేహము కంటే విలక్షణంగా ఆ ఈశ్వరుడు ఉన్నాడు. మరి విలక్షణం కదా, అన్యం కదా. ఎందుకంటే దేహం పుట్టింది, మరణించాడు. ఇప్పుడు ఈ దేహం అనే చెట్లో ఉండే ఈశ్వరుడు కూడా దేహం పుట్టినప్పుడు పుట్టి దేహం మరణించినప్పుడు మరణిస్తాడా? నో. విలక్షణం, అన్యం. మనస్సు ఉంది, మనస్సు సుఖీ దుఃఖీ సంసారి. మరి అయితే ఆ మనస్సులో చైతన్య శక్తి రూపంగా ఉండే ఈశ్వరుడు, మనస్సు అనే లింగ వృక్షం అని అనుకున్నాం కదా, లింగోపాధి వృక్షం. దాని యందు ఆత్మరూపంగా ప్రకటమవుతున్న ఈశ్వరుడు కూడా సంసారేనంటారా? కాదు. సో మురికి నీళ్లలో ప్రతిఫలిస్తున్న సూర్యునికి మురికి ఉందంటారా? నో. ఎక్కడ ప్రతిఫలిస్తున్నాడు? మురికి నీళ్లలో. మురికి ఉందా ఆయనకి? లేదు. అంటే అర్థం ఏంటి? మురికి నీళ్లలో ప్రతిఫలిస్తూ మురికి నీళ్ల కంటే విలక్షణంగా ఉంటాడు, అన్యం. సో ఆ విధంగా ఈ దేహోపాధికి, మనస్సు అనే ఉపాధికి విలక్షణంగా ఉన్నవాడు ఈశ్వరుడు. జీవుడేమిటి? దేహోపాధే తాను, మనస్సు అనే ఉపాధే తాను, వాడు జీవుడు. ఉపాధి ధర్మాల్ని నెత్తిన వేసుకుంటే జీవుడు, ఉపాధి ధర్మములకు అతీతంగా ఉంటే ఈశ్వర్. అయిపోయిందంటే ఫ్లిప్. సో అటువంటి ఈశ్వరుణ్ణి. సో ఉపాధి ధర్మములకు అతీతంగా ఉండడం అంటే ఏమిటో కొంచెం వివరిస్తున్నారు. అసంసారిణం, సంసారి కాదు. సంసారి అంటే ఓసారి సుఖి, ఇంకోసారి దుఃఖి, వాడు సంసారి. నేను ఫలానాప్పుడు పుట్టాను, చచ్చిపోతానేమో, వీడు సంసారి. ఈశ్వరుడు అదే వృక్షంలో ఉండి సంసారి కాడు, అసంసారిణం. తర్వాత జీవుడు ఆ దేహోపాధిని తానే అనే భ్రమతోటి ఆ దేహానికి ఉండేటువంటి మంచి చెడులన్నీ తన నెత్తి మీద వేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఉదాహరణకి ఆకలి వేసిందనుకోండి,
నాకు ఆకలి వేసింది అనుకుంటాడు, అలా అనుకుంటాడు. కానీ ఈ దేహానికి ఆకలి వేస్తోంది అని అనుకోడు. ఇప్పుడు కారుకి పెట్రోల్ తగ్గిపోతుంది. పెట్రోల్ తగ్గినట్టు మీకు ఎలా తెలుస్తుంది? సరే ఈ మధ్యనంటే ఏదో మీటర్ పెట్టారు, ఆ మీటర్కి ఏదో రెడ్ పాయింటర్ ఉంటుంది. అది ఓ లెవెల్కి తగ్గితే ఈ అని పెడితే ఎమర్జెన్సీ అనేది దానికి తగ్గితే ఇంక తగ్గిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆటో నడిపేవాళ్ళు వీళ్ళు ఉంటారు, స్కూటర్ నడిపేవాళ్ళు. స్కూటర్ మీటర్ ఎప్పుడైనా వర్క్ చేస్తుందా? 3 రోజులు వర్క్ చేస్తుంది. స్కూటర్కి ఒక మీటర్ ఉంటుంది, అది 3 రోజులు వర్క్ చేస్తుంది. 4వ రోజునే ఆ ముందు చక్రానికి ఆ మీటర్కి ఉండే వైరు ఊడిపోతుంది. అది ఒకసారి ఊడిపోయిందంటే ఇక దాన్ని రెక్టిఫై చేయటం భారతదేశంలో ఇంకా టెక్నాలజీ లేదు. మళ్ళీ ఎక్కడికో అమెరికాకో ఎక్కడికో పోవాలి దాంట్లో. స్కూటర్ మీటర్ పనిచేస్తుందని మీరు ఎప్పుడైనా చూసారా? మీటర్ పనిచేసే స్కూటర్. అలాగే ఆటో మీటర్స్ నన్ను అడగని నేను చెప్తా. ఆటో వాళ్ళ సంగతి నాకు తెలుసు. సో ఐ టెల్ యూ, మీటర్ అనేది కొత్తగా వచ్చింది కానీ అవేం పనిచేయవు. అయితే స్కూటర్ వాడికి ఎలా తెలుస్తుంది తెలిసిన? వాడు నడుపుతుంటే వాడికి యాక్సిలరేటర్ టచ్ని బట్టి తెలుసు, ఓ పెట్రోల్ అయిపోవచ్చింది, రిజర్వ్కి వచ్చింది అని యాక్సిలరేటర్ టచ్ని బట్టి తెలుస్తుంది వాడు. కాబట్టి ఇప్పుడు స్కూటర్కి కారుకి ఆకలి వేస్తోంది అని తెలుస్తోంది. తెలిసిన వెంటనే మీరు ఏం చేస్తున్నారు? బెంగ పెట్టుకుంటున్నారా? గ్యాస్ పోనీ దాంట్లో పోస్తున్నారు, అది పెట్రోల్ పోనీ దాంట్లో పోస్తున్నారు. గ్యాస్ అంటూ ఉంటారు ఎక్కడో ఇంకో చోట, ఆ అలవాటు మీద అలా అన్నా. సో పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి పెట్రోల్ కొని దాంట్లో పోస్తారు. బాడీ విషయంలో అదే యాటిట్యూడ్ రావడానికి ఏమిటి అభ్యంతరం? పెట్రోల్ పోసేప్పుడు కూడా ఒక ప్లాన్ గా పోస్తారు. అంచేతనే రిజర్వ్ అని ఒకటి ఉంది. రిజర్వ్కి వచ్చిన తర్వాత ఒక మనం రెగ్యులర్ గా ఎక్కడ పోయిస్తాం అక్కడికి తీసుకెళ్లి ఎంత పోయాలి, 5 పోయాలా, 10 పోయాలా, 20 పోయాలా, డబ్బును బట్టి ఒకసారి ఉంటుంది, ప్రయాణాన్ని బట్టి ఒకసారి ఉంటుంది, ప్లాన్ ప్రకారం పోస్తారు. సేమ్ థింగ్ యూ డూ ఫర్ ది బాడీ. బాడీకి కూడా టైము, ప్లేసు అన్ని సందర్భాన్ని బట్టి ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, బ్రేక్ఫాస్ట్ ఎలా తినాలి, లంచ్ ఎలాగా, డిన్నర్ ఎలాగా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలాగా, ఆరోగ్యంగా లేనప్పుడు ఎలాగా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. ఏమీ డిఫరెన్స్ లేదు. ఒక్కటే డిఫరెన్స్, కారుని నాకాలనుకుంటున్నాడు, దేహాన్ని నేను అనుకుంటున్నాను. కారుని నా కారు అని అనుకోకుండా నేను ఉపయోగిస్తున్న కారు అని అనుకోవడం చేతనైతే వాడికి ఆ బంధం పోతుంది. ముందు కారు వల్ల ఉండే ఉపయోగం అంతా ఉంటుంది, కారు వల్ల ఉండే బంధం ఉండదు. దేహాన్ని నేను అనుకోకుండా ఇది కూడా ఒక కారు, ఇది మన చేతిలో ఉన్న కారు, దీన్ని మెయింటైన్ చేద్దాము అని అనుకుంటే ఆకలి వేయగానే టెన్షన్లో పడిపోకుండా ఉంటాడు. అసలు ముందు బాడీ విషయంలో ఒక యాటిట్యూడినల్ కరెక్షన్ అయిపోతుంది. యాటిట్యూడినల్ కరెక్షన్ అని కరెక్ట్ చేయాలి. దేన్ని కరెక్ట్ చేయాలి? యాటిట్యూడ్ని కరెక్ట్ చేయాలి. బాడీ విషయంలో యాటిట్యూడ్ ఏమిటంటే ఈ బాడీకి ఫ్యూయల్ పడుతూ ఉండాలి అంతే. కాబట్టి మొత్తం అసలు ఫుడ్ విషయంలో ఉండే యాటిట్యూడ్ అంతా మారిపోతుంది. ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూయల్ ఫర్ ది బాడీ. ఆర్గానిక్ ఫ్యూయల్. ఫుడ్ అంటే ఆర్గానిక్ ఫ్యూయల్. ఫ్యూయల్స్ మోస్ట్లీ ఆర్గానిక్కే ఉంటాయి. పెట్రోల్ కూడా ఆర్గానిక్కే. ఇటు వచ్చి మనకి పనికి రాదు. పెట్రోల్ని భక్షించే బ్యాక్టీరియాను, క్రిములు ఉన్నాయి. పెట్రోల్ని అవి ఎందుకంటే ఆర్గానిక్ మెటీరియల్, దాన్ని అరిగించుకోవడం చేతనైతే పెట్రోల్ ఈజ్ ఆర్గానిక్ మెటీరియల్. అంచేత ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే పెట్రోల్ని చక్కగా భక్షించి హాయిగా ఉంటాయి. అంచేత ఈ పెట్రోల్ స్పిల్ అయిన చోట్ల ఆ బ్యాక్టీరియాని ప్రవేశపెట్టారు, అవే పెట్రోల్ భక్షిస్తాయి. అవి ఎలా కనిపెట్టారంటే ఈ పెట్రోల్ పంపుల దగ్గర పెట్రోల్ బాబులు ఉంటాయి కదండి, పెట్రోల్ తోడి నేలలోంచి అక్కడ ఈ బ్యాక్టీరియాను, ఈ పురుగులు చక్కగా హ్యాపీగా బతికేస్తున్నాయి. అబ్బో ఇదిగో విచిత్రంగా ఉంది అని అది రీసెర్చ్ చేసి పరిశోధన చేసి కనిపెట్టారు. అస్తు. కాబట్టి దేహము అనేది ఇది ఒక కారు వంటిది. దీనికి పెట్రోల్ వేస్తూ ఉండాలి. దాంతో ఏమైపోయింది? భోగం కోసం, ఎంజాయ్మెంట్ కోసం తినటము అనేది పక్కకు పోయింది అవుతాం. ఇంకిప్పుడు అసలు మొత్తం యాటిట్యూడ్ అంతా కరెక్ట్ అయిపోతుంది, అంత పర్ఫెక్ట్ దారిలోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా దేహం విషయంలో యాటిట్యూడినల్ కరెక్షన్. అశనాయ అంటే ఆకలి, విపాస అంటే దాహం, వీటికి అతీతంగా ఉంటాడు ఈశ్వరుడు. అశనాయ పిపాస అతీతం. మీరు కూడా అతీతంగా ఉండొచ్చు.
అంటే ఈశ్వరుడికి ఆకలి వేస్తే అలా దాన్ని ఆకలి భరిస్తూ ఉంటాడు, తిండి తినడానికి కాదు. ఆకలి అన్నది దేహధర్మము. ఓ మహాత్ముడు చెప్పిన మాట మీకు నేను చెప్తాను, మీరు ఆలోచించండి. చాలా ప్రాక్టికల్ అని అనిపించింది నాకు, కానీ చాలా కఠినమైన విషయం, దాంట్లో సందేహం ఏం లేదు. ఏమిటంటే ఆయన ఏమన్నారంటే, దేహానికి ఆకలి వేస్తుంది, దేహానికి ఆహారం లభిస్తుంది. అంటే నేను అడిగాను, అదేమిటంటే మరి దేహానికి ఆకలి వేస్తే దేహం తనంత తాను ఆహారాన్ని సంపాదించుకోలేదు కదా, దానికి మార్గదర్శనం చేయడానికి నేను ఉండాలి కదా. అంటే అక్కర్లేదు, నువ్వు ఉండక్కర్లేదు, మనస్సు దేహానికి ఆహారాన్ని సంపాదించి పెట్టడానికి మనస్సు చాలును అని చెప్పారు. అంతేకాదు, ఇంతవరకు నీ జీవితం అలాగే నడుస్తోంది, నువ్వు గుర్తించు అని చెప్పారు. మీరు ఆలోచించండి, నేనే దేహము నేనే మనస్సు అనే అధ్యాసలో మనం జీవిస్తూ ఉంటాం, సూపర్ ఇంపోజిషన్ లో. కానీ వాస్తవంలో సపోజ్ నేను సెపరేట్ అయిపోయాను అనుకోండి, ఐ స్టెప్ అసైడ్. ఇప్పుడు ఏముంది? దేహం ఉంది, మనస్సు ఉంది, నేనంటే సాక్షి అని అర్థం. ఇప్పుడు దేహానికి ఆకలి వేస్తే ఆకలికి కావాల్సిన ఆకలి తీరే ఉపాయం ఎవరు చూస్తారు? సాక్షి చూస్తాడా, మనస్సు చూస్తుందా? మనస్సు చూస్తుంది. కాబట్టి సాక్షి యొక్క ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు. దేహానికి ఆకలి వేస్తుంది, మనస్సు ఆకలి తీరే ఉపాయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్. వాట్ ఏ విషన్ ఇట్ ఈస్. అంతేకాదు, ఈనాటి వరకు నీ జీవితం అలాగే నడుస్తోంది, నువ్వు గుర్తించలేదు, అంతే తేడా. ఇంతవరకు మీరు ఆలోచించి చూడండి, మీకు ఆకలి వేసినప్పుడు వెంటనే మనస్సు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసిందా లేదా? వెంటనే హోటల్ నుంచి ఒక ప్లేట్ ఇడ్లీ ప్యాక్ చేపించి తెప్పించి ఇచ్చింది. ఎవరు తెప్పించారు? ఆత్మ చైతన్యం తెప్పించిందా, మనస్సు తెప్పించిందా? ఓవర్. కాబట్టి దేహానికి ఆకలి వేస్తే ఆత్మజ్ఞాని ఏమీ అయిపోడు, చక్కగా చిలకలా ఉంటాడు నిజంగా. ఎందుకంటే మనస్సు చూసుకుంటుంది. దేహానికి ఆకలి సంగతి మనస్సు చూసుకుంటుంది, చాలు. దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. ఎనీవే, సో అశనాయ పిపాస, ఆకలి దప్పికలకు అతీతమైన ఆ ఆత్మతత్వము అదే ఈశ్వరుడు. శోకమోహములకు అతీతమైనది. శోకమోహములు ఉండవు. ఒకవేళ ఓ పిసరంత ఉన్నా మనస్సుకుంటాయి, ఉపాధీలు ఉంటాయి. అంతేగాని ఆత్మతత్వమునందు శోకమోహములకు అతీతంగా ఉంటుంది. జరా మృత్యు, ముసలితనము. ముసలివాడు ఎవరో చెప్పమంటారా? ఎవరైతే నేను ముసలివాడను అనుకుంటాడో వాడే ముసలివాడు. ఎవడైతే ఉత్సాహంగా ఉంటాడో వాడు ముసలివాడు ఎలా అవుతాడు? ఇప్పుడు ఓ ఎల్డర్లీ పర్సన్ ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు. ఓ యంగ్ మ్యాన్ ఉన్నాడు, డల్గా ఉన్నాడు. దీంట్లో ఎవడు చూపును బట్టా, మా ప్రవర్తనని బట్టా వయస్సును నిర్ధారించేది. కాబట్టి ఐయామ్ ఓల్డర్ అనుకుంటే అదే ముసల్తాం. ఎందుకంటే అసలు డేట్ ఆఫ్ బర్త్ అని ఆలోచన కూడా అనవసరం. అసలు అది మనసులోని తుడిచిపెట్టుకుపోతుంది. అసలు బర్త్ అనే ఒక ఐడియాయే ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ అనే ఐడియాయే ఉండదు. వాడికి నువ్వు ముసలివాడికి రానే ఎవరైనా చెప్తే కాబోసు అనుకుంటాడు. మనం డేట్ ఆఫ్ బర్త్ అని పార్టీలని ఇదని అదని చేసుకుని వాట్ వీఆర్ గెయినింగ్ ఈజ్ జీరో అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్ నెగిటివ్ అవుట్ ఆఫ్ ఇట్. అస్తమానం గుర్తు చేసుకుంటూ ఉన్నాను, నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఇప్పుడు 50s లో ఉన్నాను, నేను 60s లో ఉన్నాను, నేను 70s లో ఉన్నాను. ఎందుకు ఇది? వాట్ ఫర్? మనం ఎక్కడున్నాం? ముండకోపనిషత్తు 4వ ఖండలో ఉన్నాం, 5వ ఖండలో ఉన్నాం, గీతలో ఉన్నాం, ఇది ఉన్నా అది చూసుకోవాలి. కానీ నేను 40s లో ఉన్నాను, 50s లో ఉన్నాను, 60s. ఎందుకు ఇది? వాట్ ఫర్? ఆల్ రాంగ్ వాల్యూ. ఏదో జపం చేసుకోవాల్సిన దాంట్లో ఎంత ఉన్నాము, దానంలో దాన ధర్మాలు ఉన్నాము, కుటుంబానికి మనం సేవ చేయాల్సింది ఉంది, ఆ సేవలో ఎక్కడ ఉన్నాము, సమాజానికి చేసి సేవలో ఈ లెవెల్లో ఉన్నాము, ఇది మిగిలింది చేసుకోవాలి. ఇప్పుడు ఈ రీడింగ్ ఉంటుంది, రీడింగ్ లిస్ట్. ఇది ఈ పుస్తకం చదవాలి, తర్వాత ఇది చదవాలి, అక్కడ ఇక్కడ ఉన్నాము, ఇంకా చదవాల్సింది ఉంది, ఈ క్లాసులు అయ్యే చదవాల్సిన క్లాసులు ఇవి ఉన్నాయి, ఈ జపం అయింది, ఇంకా అవ్వాల్సిన జపం ఎంత ఉంది, ఈ కౌంట్ చూసుకోవాలి. కానీ 60 ఏళ్ళు వచ్చేసి 61 ఏడు పల్లి రాబోతుంది. ఎందుకు ఈ కౌంటు? డబ్బు కౌంటును ఈ కౌంటు వేస్తుంది. ఇంకా డబ్బు కౌంటు కొంత వాల్యూ అయినా ఉంది. రాంగ్ వాల్యూస్ మనస్సులో పెట్టుకుని మహాత్ములు కూడా ఈ బర్త్డే అని పెట్టుకుని దే డూ ఏ మిస్టేక్, ఐ టెల్ యూ. అంచేతనే మహాత్ముడు కూడా బర్త్డే పార్టీ చేసుకుంటాడు, మనసులో బెంగ మళ్ళీ అదే అవుతుందని. ఎందుకు బర్త్డేలో అవన్నీ అవసరం?
శాస్త్రానికి దానికి సంబంధం ఏముంది? ఎవరైనా మహాత్ములు బర్త్డే చేసుకున్నట్టుగా మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు పెద్ద పెద్ద కొండంత పర్వతం అంత మహాత్ములు ఉంటారు. బర్త్డేలో అది వాట్ థింగ్ ఇట్ ఈస్. నేను బర్త్డే గురించి చెప్తే ఈయనకి ఇదో చేదొస్తాం అనుకుంటాను. నేను చేదొస్తామని అలా అనిపించవచ్చు, నాకు డౌట్ వస్తూ ఉంటుంది, నేను కొంచెం చేదస్తంగా చెప్తున్నాను. బట్ వాట్ ఐ సీ ది థింగ్ క్లియర్లీ. ఐ సీ ది ఫ్లా ఇన్ ఇట్. I see the whole folly of that. When I see it, I feel like saying it. చెప్పే ముందు నాకు అసలు తోచదు, చెప్పేసిన తర్వాత ఇగో ఇలాంటి ఐడియాలన్నీ వస్తూ ఉంటాయి. ఆఫ్టర్ ది ఈవెంట్ ఐ బికమ్ వైజర్. స్పాంటేనియస్ గా చెప్పేస్తూ ఉంటాను. ఇది ఇక్కడే కాదు, అసలు నేను ఎక్కడికి వెళ్తున్నా ఇదే ధోరణి. ఎక్కడున్నా మనిషి అలాగే ఉంటాడు కదా. అంచేతనే నా దగ్గర, నేను ఆశ్రమంలో సేవస్బర్గ్ లో అక్కడ ఆశ్రమంలో వాళ్ళు నా దగ్గర కొంచెం ఒక్క పిసం జంపుతారు. దీపాలు అర్పడం అలాంటివి చేయరు బర్త్డే నాడు. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మనమే శాసిస్తామా చెప్తాం. దీపం అర్పకూడదంటే నాకు తెలిసి దీపం వెలిగించాలి కానీ దీపం అర్పకూడదు అని నేను ఒకసారి అన్నాను. దీపం అర్పడం ఎందుకు? అదేదో వంట అయిపోయిన తర్వాత పొయ్యి అర్పుకోవడం ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్ కోసం అర్పుతారు, అంతేగాని ఆర్పడం కోసం పొయ్యి వెలిగించరు. వంట వండుకుని సేఫ్టీ కోసం పొయ్యి వెలిగి అర్పిస్తారు. పొయ్యి అర్పేప్పుడు కూడా రామరామ అనే ఒకసారి రాముడిని స్మరించి పొయ్యి అర్పుతారు. నిప్పుల్లో నీళ్లు పోయాల్సి వచ్చినప్పుడు అంత గమ్ముని దీపం అర్పడానికి మనసొప్పదు. ఎప్పుడైనా దీపం అర్పే వాళ్ళు ఎప్పుడైనా ఎలా అర్పుతారో చూసారా? ఉప్పని ఊది అర్పరు, ఇలా అర్పుతారు. ఎందుకంటే తప్పదు, ఇంకా ఏదో సినిమాతో ఏదో వెళ్తున్నాం, ఈ దీపం ఇలా అట్టు పెట్టి ఇష్టం ఉన్నాక ఇలా అని అర్పి దాన్ని లేకపోతే ఒత్తి లాగేసి ఏదో చేసి ఆ దీపాన్ని ఆర్పేసి వెళ్ళిపోతారు. ఆర్పడం ఇష్టం ఉండదు. కాబట్టి సో ఇట్ ఈజ్ ఆల్ రాంగ్ వాల్యూ సిస్టమ్. అప్పుడు వయస్సును కాదు లెక్క పెట్టుకోవడం. వయస్సును లెక్క పెట్టుకుంటే ఏం దొరుకుతుందంటే నేనేమో ముసలివాడిని అయిపోతున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది, ఇంకా అంతకంటే ఉండదు. కాబట్టి సో జరామృత్యు అతీతం ఈశం, సర్వస్య జగత ఈశం, సకల జగత్తునకు ప్రభువు ఆ పరమేశ్వరుడు మన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు. ఈ దేహాదులకు అతీతంగా ఉన్నాడు. ఆ ఈశ్వరునితోటి అభేదాన్ని మీరు తెలుసుకునే వరకు ఆ ఈశ్వరుణ్ణి సాక్షి రూపంగా దర్శిస్తూ ఉండండి అని వాడు ఆ రకంగా దర్శిస్తాడు. తర్వాత ఎలా దర్శిస్తాడో చెప్తున్నారు. అయమహమస్మి ఆత్మా సర్వస్య సమస్తర్వభూతస్థః నేతరః, అలా దర్శిస్తాడు. అయమహమస్మి, ఈ నాకంటే భిన్నంగా కనపడిన ఈశ్వరుడే నేను, ఈశ్వరుడు ఒక్కటే అని తనను ఈశ్వరునిలో విలీనం చేసేస్తాడు. అది కూడా చాలా ప్రాక్టికలే. నన్ను అడిగితే అసలు వేదాంతంలో ఇంప్రాక్టికల్ ఏముండదు, అంతా ప్రాక్టికలే. అయమహమస్మి ఎలాగో నేను చెప్తా చూడండి. ఇప్పుడు 100 రూపాయలు నా దగ్గర ఉన్నాయనుకోండి, ఈ ధనము నాది అంటే ఏమైంది? మిమ్మల్ని మీరు ఈశ్వరుని నుంచి సెపరేట్ చేసేసుకున్నారు, అయిపోయింది కదా. భావాత్మకమైన సెపరేషన్ వచ్చేసింది. ఈ ధనం ఈశ్వరుడు అనుగ్రహం అన్నారనుకోండి, ఏమైపోయింది? నేను ధనిని, నేను అనేది ఏవో కొన్ని ఫీలింగులతో అలాగే నిలబడి ఉంటుంది. అది ధనమునకు స్వామిని, ప్రభువును నేను, యజమానిని నేను, ఓనర్ని నేను. సో ఈ కర్మని చేసిన వాడను నేను, ఈ భోగాన్ని అనుభవించిన వాడను నేను, ఈ గొప్ప గొప్ప ఘనకార్యములను సాధించిన వాడను నేను, ఈ వయస్సు గలవాడను నేను, ఈ కులము వాడను నేను, ఈ తండ్రిని నేను, ఈ కొడుకుని నేను, ఈ మనవణ్ణి నేను, ఈ భర్తను నేను. అవునండి, ఇది కదా నేను. ఇప్పుడు ఈ సంపదకి యజమానిని నేను, ఈ సంపదకి యజమాని ఈశ్వరుడు. ఏమండి, తీసేయండి అది. ఈ క్రియలన్నిటికీ కర్త ఈశ్వరీయ శక్తి, తీసేయండి అది. భోక్తృత్వం తప్పది, ఆత్మ చైతన్యమునందు భోక్తృత్వం లేదు, ఏదో దేహయాత్రే కానీ భోక్తను నేను కాదు, తీసేయండి అది.
తండ్రి పాత్రను పోషిస్తున్నానే కానీ నిజంగా వాస్తవంలో తండ్రిని నేను కాదు, తీసేయండి తండ్రి. భర్త అంటే ప్రేమను చూపించడానికి భర్త, కానీ భర్తని అదొక స్టేటస్ గా నిలబడడానికి భర్త కాదు, తీసేయండి అది. ఇప్పుడు నేను అరడదని చెప్పాను, అరడదను తీసేస్తే ఇప్పుడు నేనేమైంది? వేర్ ఇట్ స్టాండ్స్? ఈశ్వరంలో విలీనం అయింది. దట్ ఈజ్ వాట్ ఇట్ హ్యాపెన్. ఈశ్వరుణ్ణి తరంగాన్ని సముద్రం నుంచి సెపరేట్ చేసినట్టుగా సెపరేట్ చేశారు. ఎందుకు, ఎలా సెపరేట్ చేశారు? వేవ్ లెంగ్త్ ఎంత అన్నారు. సముద్రానికి వేవ్ లెంగ్త్ ఉంటుందా? ఉండదు. వేవ్కు ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అన్నారు. ఇప్పుడు మీరు వేవ్ లెంగ్త్ తీసేసి, ఫ్రీక్వెన్సీ తీసేసి, వేవ్ నెంబర్ తీసేసి, రూపం తీసేసి, నామం తీసేస్తే ఏముంది అక్కడ? సముద్రం ఉంది. అంచేతనే మహాత్ములు అంటారు అహంకారం వద్దు. ఎందుకంటే అహంకారం ఉన్న లెవెల్లో వీడు సర్వము నుంచి తనను తాను సెపరేట్ చేసి కూర్చున్నాడు. నేనే అన్నీ చేశాను నువ్వు అనుకోకు, ఈశ్వరుడే అంతా చేస్తున్నాడని తెలుసుకో. అంటే నేను డైల్యూట్ అయిపోతుంది. నేను డైల్యూట్ అయిపోయిందనుకోండి, ఏమైపోతుంది? నేను ఆ సర్వంలో విలీనం అయిపోతుంది. నది సముద్రంలో కలిస్తే నది ఏమైపోతుంది? సముద్రం అయిపోతుంది. ఆ రకంగా ఈ వాల్యూస్ అన్ని బాగా వంటబట్టిన వాడికి నేను అన్నది ఏదో అలాగ లీలగా, ఏదో పాత 10 ఏళ్ల క్రితం గుర్తు, చిన్న చిన్న గుర్తు లీలగా గుర్తుందంటాను చూడండి, అలా ఉంటుందా నేను. అప్పుడు కూడా అది ఏదో బస్సు ఎక్కినప్పుడు టికెట్ ఇవ్వడానికి, ఎందుకంటే బస్సు ఎక్కింది నేను, టికెట్ పే చేయాల్సిందే. ఈశ్వరుడు కాదుగా బస్సు ఎక్కింది, ఈశ్వరుడు టికెట్ ఇస్తాడని అలా కాదుగా. వాడు బస్సు ఎక్కింది నేను, టికెట్ ఇవ్వడానికి నేను అని దానికి, భోజనం చేయడానికి, నడిచి వెళ్ళడానికి, ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టడానికి, మొదలెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ నేను ఉండదు. అది కూడా ఈశ్వరుడే. ఆ శక్తి మొదలెట్టడానికి, అలసిపోయి మానేయడానికి, ఇలాగేవో కొన్నింటికి ఆ నేను అవసరం పడుతుంది. అవసరం పడినప్పుడు మీరేం పిలవక్కర్లేదు, దాన్ని అదే వస్తుంది, వచ్చి ఆ పని పూర్తి చేస్తూ ఉంటుంది. మిగతా అప్పుడు నేను ఉండదు. దేహం ఉంటుంది, ఆ దేహంలో ప్రాణశక్తి ఉంటుంది, అది ఈశ్వరుడే. అలాగాను విజ్ఞాన శక్తి ఉంటుంది, అది ఈశ్వరుడే. ఆ శక్తులు ఒక ప్రవాహంలో పనిచేస్తూ ఉంటాయి. ఏ ప్రవాహంలో పనిచేస్తాయి? రిక్షా పుల్లర్ శరీరంలో ఉండే ప్రాణశక్తి ఏం చేస్తుంది? రిక్షా లాగుతూ ఉంటుంది. పాఠం చెప్పి వాడి శరీరంలో ఉండే ప్రాణశక్తి ఏం చేస్తుంది? పాఠం చెప్తూ ఉంటుంది. ఇంకో పరిగెత్తి వాడి శరీరంలో ఉన్న ప్రాణశక్తి పరిగెడుతూ ఉంటుంది. అంతే, ఉపాధిని బట్టి ప్రాణశక్తి ఒక్కటే. కాబట్టి అది ఏం చేస్తుందంటే సందర్భాన్ని బట్టి చేస్తుంది. కనుక అయమహమస్మి, ఈ విధంగా ఈ నేను వెళ్ళి ఈశ్వరునిలో విలీనమైపోతుంది. ఆత్మ, అది ఆత్మ అంటే. అయమహమస్మి ఆత్మ. ఇప్పుడు సర్వస్య సమః, ఈ ఆత్మ సర్వప్రాణులకు సమానమే, భిన్న భిన్నంగా ఉండదు. ఇప్పుడు అందరూ మనుష్యులే, ఎంటైర్ ఇట్ ఈజ్ ఆల్ హ్యుమానిటీ. వీళ్ళు వేరు వాళ్ళు వేరని మనం కల్పించుకున్నది తప్పిస్తే ఇట్ ఈజ్ ఆల్ హ్యుమానిటీ. ఇంకా ఒక్క అడుగు ముందుకేసి ఇట్ ఈజ్ ఆల్ లైఫ్, ఇదంతా ప్రాణం. మనం మనుషులు పశువులు ఈ భేదాలని మనం కల్పించాలని తప్పిస్తే ఇట్ ఈజ్ ఆల్ లైఫ్, ఇట్ ఈజ్ ఆల్ ఈశ్వర. ఏదో ఈ నక్షత్రాలు, గ్రహాలు, నేల, మరోటి మీరు కల్పించారు తప్పిస్తే ఇట్ ఈజ్ ఆల్ ఈశ్వర. సో ఆ విధంగా సర్వస్య సమః సర్వభూతస్థః నేతరః, నేను వేరు ఇంకొకటి వేరు అనే భేదానికి అవకాశమే లేదు. అయితే మరి భేదం ఎక్కడి నుంచి వచ్చింది? భేదానుభవం ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? అవిద్యాజనితోపాధి పరిచ్ఛిన్నః. ఉపాధి ఉంది. ఉపాధి అంటే దేహము, మనస్సు. ఈ ఉపాధి ఆత్మ చైతన్యాన్ని పరిచ్ఛిన్నం చేసింది. పరిచ్ఛిన్నం చేయడం అంటే హద్దులు పెట్టేసింది, సీమితం చేసింది. సో కండిషన్ చేసేసింది. వాస్తవంగా కాదు. ఇప్పుడు కుండ ఆకాశాన్ని హద్దులు పెట్టేసింది, సీమితం చేసేసింది. కుండ ఆకాశానికి సీమితం చేసేసింది. ఎలా సీమితం చేసింది? చూడండి, దీని లోపలే ఉంది ఆకాశం. ఈ లోపల ఎంత లోతుందో ఆకాశం అంతే లోతుంది, ఎంత నిడివి ఉందో ఆకాశం అంతే నిడివి ఉంది. అంతే కదా, సీమితం చేసేసింది. కానీ వాస్తవంగా కాదు, సీమితం చేసినట్టుగా కనపడింది.
ఆ సంగతి నాకు తెలుస్తూనే ఉంది. సీమితం చేసినట్లు కనపడుతుంది. సీమితం చేయటం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే ఆ ప్రయోజనం సిద్ధిస్తూ ఉంటుంది. చేపెట్టాను ఉదాహరణకి. కానీ వాస్తవంలో సీమితము కాలేదు అని తెలుస్తూ ఉంటుంది. సపోజ్ అలా తెలియలేదనుకోండి, వాడికి పేరు ఏమిటో తెలుసా? ద్వైతి అని పేరు. ద్వైతి అంటే వాడదే, వాడికి ద్వైతి అంటే భేదవాది అని అర్థం. శంకరులో చోట భాష్యంలో ఉంటారు, ఎక్కడో గుర్తులేదు. ఈ భేదవాదులు ఉన్నారే, వీళ్ళంతా అమాయకులు, వీళ్ళంతా అజ్ఞానులు వీళ్ళే. కానీ నో హెడ్ అండ్ నో టెయిల్. వాడికి ఏమీ తెలియదు, అనుభవం లేదు, శాస్త్రమందు శ్రద్ధ లేదు, ఊరికే చిహ్నాలు గట్టిగా పెడతాడు తప్పిస్తే ఆ శాస్త్రం చెప్పేటువంటి అద్వైతత్వాన్ని తెలుసుకుందామనే ఉత్సాహం లేదు. వాడు గీత గీసేసి అద్వైతమో నాకు వద్దంటాడు. ఎందుకు వద్దురా అద్వైతం నీకంటే? శంకరాచార్యులు చెప్పింది నాకు వద్దు. శంకరాచార్యులు చెప్పడం కాదురా, శాస్త్రం చెప్తోంది, వేదం చెప్తోందంటే అవే అదేం కాదంటే అని ఏదో పరాశర సంహితలో శ్లోకం చెప్తాడు. ఉపనిషత్తు, కఠోపనిషత్తు వద్దు, కేనోపనిషత్తు ఇదే వద్దు, పరాశర సంహితలోనో గర్గ సంహితలోనో శ్లోకం చెప్తాడు. లేకపోతే ఏదో స్థల పురాణంలో శ్లోకం చెప్తాడు, కాళహస్తీశ్వర మహాత్మ్యంలో శ్లోకం చెప్తాడు, ఏదో చెప్తాడు. శ్లోకం చెప్తే నహి శ్లోకేన పండితాహ. నువ్వు శ్లోకం చెప్పి నన్ను భయపెట్టి ప్రయత్నం చేయకు. శ్లోకాలు చెప్తే వీఆర్ నాట్ గోయింగ్ టు బి ఇంప్రెస్డ్ బై వెర్సెస్. శ్లోకం చెప్తే అయిపోయిందేంటి? ఇత్యవరహ అని తోలు బొమ్మల వాళ్ళు వెళ్తూ ఇత్యవరహ అంటోళ్ళు ఇవారు. ఇత్యవరహ అనేవారు కాదు, వాళ్ళు విత్యవరహ అని వకారం చేర్చి అనేవాడు. అంత మాత్రం మీద పండితులు అయిపోతాడా? అమర నిఘంటువు, అమరకోశం శ్లోకాలు ఏవో ఉన్నాయి. అమరకోశం అంటే ఇట్స్ డిక్షనరీ. మన వాళ్ళు డిక్షనరీకి అండస్తం పెట్టేవారు. సో దాంట్లో ఏదో శ్లోక అమర ఆదిత్య రాదేవా అంటే ఏదో చెప్తాడు. అంత మాత్రం పండితుడు అయిపోతాడా? నహి శ్లోకేన పండిత. కాబట్టి శ్లోకం చెప్పి భయపెట్టి ప్రయత్నం చేయొద్దు. అనుభవము శాస్త్రము అనేది వ్యవస్థితంగా ఉంటుంది. అస్తు అవిద్యాజనిత ఉపాధి పరిచ్ఛిన్న. ఉపాధి పరిచ్ఛేదం ఆత్మకి లేదు, కానీ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఉన్నట్లుగా కనిపించింది అని తెలుసుకుంటే వాడు జ్ఞానే. వాడు ఉన్నట్లుగా కనిపించింది అని తెలుసుకోడు, ఉందని భ్రమపడతాడు. అవిద్యాజనిత ఉపాధి. ఆ భ్రమ చేత ఏమనిపిస్తుంది? ఈ ఘటాకాశము ఈ మహాకాశం కంటే వేరుగా ఉంది అనుకుంటాడు. వాస్తవంలో ఘటాకాశము మహాకాశము వేరుగా లేనే లేవు. అసలు ఘటాకాశం అనేది వేరే లేదు, మహాకాశం ఉందంతే. ఇక్కడ మహాకాశమే ఉంది, ఇక్కడ మహాకాశమే ఉంది, అక్కడ అంతటా మహాకాశమే ఉన్నది. అంతటా ఆకాశం ఉన్నది. దానికి ఆ మహా అనే ఎడ్జెక్టివ్ కూడా అనవసరం. ఇక్కడ ఘటం నువ్వు ఎడ్జెక్టివ్ పెట్టావు కాబట్టి దానికి మహా అని పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ జీవాన్ని అన్నావు కాబట్టి అక్కడ ఈశ్వర అనాల్సి వచ్చింది. రెండు తీసేస్తే ఆత్మ మిగులుతుంది. కాబట్టి ఈ విషయాన్ని వాడు తెలుసుకుంటాడు. అయితే ఈ పరిచ్ఛిన్నమైన ఆత్మభావం ఒకటి ఉన్నది కదా, నేను పరిచ్ఛిన్నుడను అనే ఆత్మభావం ఉన్నదే, దాని మాట ఏమిటి? మాయాత్మ. చూడండి ఆయన ఏమంటారు, మాయాత్మ. దాన్ని మిథ్యాత్మ అన్నారు ఇంకో చోట. మాయాత్మేతి కింద టీకాకారుడు మిథ్యాత్మేత్యర్థ. మాయా అంటే మళ్ళీ సర్వజగత్కారణం బ్రహ్మకుండే మాయాశక్తి అదంతా ఏం కాదు. మాయాశబ్దానికి ఇక్కడ అర్థం మిథ్యా అని అర్థం. మాయాత్మేతి మిథ్యాత్మేత్యర్థ. మిథ్యాత్మ అని అర్థం దానికి. మిథ్యాత్మ. శంకరులు జీవాత్మ అని అనరు, అనలేదు ఇక్కడ. ఈ మొత్తం టాపిక్ లో ఎక్కడ మీకు జీవాత్మ అని అనలేదు ఆయన, మిథ్యాత్మ అనే అన్నారు. ఎక్కడో వంశధరాచార్యుడు భాగవతం చూస్తున్నాను నేను, వంశధరాచార్యుడు ఎక్కడో జీవాత్మ అన్నాడు. ఇలా రాస్తాడు ఏమిటనిపించింది. ఎంత వంశధరుడు అయితే మాత్రమేమి, అనవసరం మాట అనవసరమే. మిథ్యాత్మ. ఆయన అలా ఎందుకన్నాడో నేను ఊహించగలను. ఎందుకంటే ఆయనలో ఇంకా ఏదో పిసరంత భేదభావం ఉంది, అంచేతను అలా అన్నాడు. ఇట్ ఈజ్ లైక్ దాట్. సో మాయాత్మ. ఓకే, ఇప్పుడు మహిమానమితి వేతశోక అందాము. విభూతిం మహిమానంచ జగద్రూపం అస్యైవ మమ పరమేశ్వరస్యేతి. ఏమంటే మహిమానం, మహిమ.
మహిమ. ఏం మహిమ కావాలి మీకు? జగత్తు మహిమ కాదా? సూర్యోదయం మహిమ కాదు, చంద్రోదయం మహిమ కాదు, భూమి మహిమ కాదు. కాబట్టి ఈ జగద్రూపంగా ఉన్నదే మహిమ, విభూతి మహిమ. జగద్రూపంగానే ఉందా ఈశ్వరుని యొక్క మహిమ. మరి నా మాట ఏమిటి చూడండి, నేను అనుకోగానే అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి. దాంతో ఏమైపోయిందంటే అసలు ఆ సమష్టిలో దీనిని విలీనం చేసే అవకాశమే లేకుండా పోయింది. నేను అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి. ఓకే, సపోజ్ ఈ అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి అనే మాట కొంచెం పక్కన పెట్టి మీరు ఒక్కసారి ఈ దేహాన్ని, ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలని నిర్లిప్తంగా సాక్షి రూపంగా చూడండి. చూస్తే ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భంలో ఒక చిన్న కణంగా ప్రారంభమైన ఈ దేహము 70 కేజీల దాకా వచ్చింది. ఈ పరిణామాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అది వీడు లైబ్రరీకి వెళ్తాడు, మెడికల్ కాలేజీ లైబ్రరీకి వెళ్తాడు, మెడికల్ స్కూల్ లైబ్రరీకి. మామూలుగా ఇక్కడ కాలేజీలని, యూనివర్సిటీలని అక్కడ స్కూల్ అంట. సో మెడికల్ స్కూల్ లైబ్రరీకి వెళ్తాడు. మెడికల్ స్కూల్ లైబ్రరీకి వెళ్ళి అబ్బా ఎంత గొప్ప లైబ్రరీయో అంటాడు. లోపలికి వెళ్ళి అమ్మో ఎనాటమీ సెక్షన్ మీద ఎన్ని గొప్ప పుస్తకాలు అంటాడు. హెమటాలజీ అని ఉంటుంది, అంటే రక్తము. హెమటాలజీ అంటే రక్తానికి సంబంధించింది. ఈ రక్తానికి సంబంధించి పుస్తకాలు, జర్నల్స్ చూస్తే ఒక జీవితకాలం చాలదు దానికి. అబ్బా ఎంత విజ్ఞానం, ఎంత అద్భుతం అంటాడు. ఆ అద్భుతమో ఆ విజ్ఞానం ఇదే కదండి. దీనికంటే భిన్నమైన అద్భుతం విజ్ఞానం అది. కానీ వీడి ఎంత భేద దృష్టి కదా. ఎంత అధ్యాత్మ దృష్టి అంటే ఎక్కడ? అధ్యాత్మ దృష్టి కావాలంటే వాడు తపస్సు చేయాలి, మన క్లాసులు అటెండ్ చేయాలి. అధ్యాత్మ దృష్టి కావాలంటే లేదా ఎక్కడి నుంచి వస్తుంది అధ్యాత్మ దృష్టి? వాడు అద్భుతం అని ఆ ఎనాటమీ సెక్షన్ ని చూసి, హెమటాలజీ సెక్షన్ చూసి అద్భుతం అంటాడు. కానీ ఈ అద్భుతం అంతా నేనే అని వాడికి తోచను కూడా తోచదు. ఇదిగో ఇదే అద్భుతం. ఈ దేహము నేననుకుని, నేను ఎప్పుడైతే అనేసుకున్నారో నేను అభాగ్యుడనో అది ఒక శిలాశాసనంలాగా అయిపోయింది కదా. నేను అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి, పుట్టినప్పటి నుంచి అదే దృష్టి. సో భయము, నా కోసం ఏదో నెత్తి మీద స్కైలాబో ఏదో పడుతుందేమో అని భయం. సో ఈ ప్రపంచం అంతా నన్ను మింగేయడం కోసమే ఉందన్నట్టుగాను, ఆఖరికి గ్రహాలు, నక్షత్రాలు కూడా వాటికి ఇంకా మరే పని లేదు, నన్ను భోజనం చేసేయడమే పనిగా పెట్టుకుని ఉన్నాయని వీడికి బెంగ. సో అలా బెంగగా ఉంటాడు. గురుభారాక్రాంత చూసే శంకర్లు అన్నారు అలా బూరివా. సో ఆనపకాయ బుర్రలాగా, సో అలా బూరివ గురుభారంతో అలా ఉంటాడు. నేను అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి అన్నట్టుగా ఉంటాడు. వాడికి ఈ అయోగ్యుడు, అభాగ్యుడికి ఆలంబనంగా ఉండే ఈ దేహము, ఇది ఒక పరమేశ్వరుని యొక్క గొప్ప విభూతి అనే సత్యాన్ని వాడు గుర్తించలేడు. ఎందుకంటే దీని యందు అయోగ్యత్వాన్ని, అభాగ్యత్వాన్ని ఆరోపించి కూర్చున్న తర్వాత ఇంక విభూతిని వాడేం గుర్తిస్తాడు? కాబట్టి ఏది మమా అహం అనుకుంటున్నాడో అది కూడా ఈశ్వరుని యొక్క విభూతియే. దాని యందు కూడా ఈశ్వరుని యొక్క విభూతియే. ఆహా ఏమి ఈ దేహము ఎంత బాగా పనిచేస్తోంది. మోకాళ్ళు అరిగిపోయినా కూడా ఇంకా బాగానే పనిచేస్తోంది, పర్వాలేదు. గుండె ఇంకా అలా కొట్టుకుంటూనే ఉంది, మనస్సు ఇంకా అలా పనిచేస్తూనే ఉంది. సో ఏమంటే ఎన్ని పుస్తకాలు చదివాం, ఎంత విజ్ఞానం సంపాదించాం, అదంతా అలా విజ్ఞానం అనే దాంట్లో పోస్తూనే ఉన్నాం. ఏదో నిలబడినంత నిలబడింది, పోయినంత పోతోంది, ఇంకా గ్రహిస్తూనే ఉంది. మనస్సు రిఫ్యూజ్ చేసేయట్లేదు. ఏమిటంటే అది మహిమ. ఏదో పాతికేళ్ల సంగతి గుర్తుకొస్తోంది. ఆహాహా ఎంత విడ్డూరమైన సంగతి. మొత్తం స్మృతి జ్ఞానం అపోహనంచ. స్మృతి జ్ఞానము అపోహనము గుర్తుకొస్తే ఆ ఆత్మ చైతన్యం యొక్క అనుగ్రహం. జ్ఞానం కలిగితే, విషయం తెలిస్తే, భాష్యం తెలిస్తే అబ్బో ఎంత గొప్ప విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. ఆ ఈశ్వర అనుగ్రహం. అపోహనం మరిచిపోయామంటే ఈ మరుపు వెనకాల ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండుండాలి. ఇది గుర్తుపెట్టుకోవడంలో మనకి క్షేమం లేకపోబట్టే ఈశ్వరుడు మనల్ని మరిచిపోయేట్లా చేశాడు. అయితే ఎందుకంటే ఈ సమస్తమైన సంగతులు గుర్తుపెట్టుకుని ఏం చేయాలి? మొత్తం ఇక్కడ విభూతిని మీరు దర్శిస్తే మమ పరమేశ్వరస్య, ఆ మమ అనేది కూడా తీసుకెళ్లి పరమేశ్వరంలో కలిపేసేది. ఉన్నదల్లా ఒక్కటే మహిమానం, ఈశ్వరుని మహిమ తప్ప ఇంకేమీ లేదు. ఆకలి వేస్తే ఈశ్వరుని మహిమ, ఆకలికి అన్నం దొరికితే ఈశ్వరుని మహిమ,
అన్నం దొరక్కపోతే దొరుకుతుంది, దొరికిదాకా దొరికిన తర్వాత ఈశ్వరుడి మహిమ, దొరకముందు ఈ దుఃఖం ఈశ్వరుని మహిమ. కానీ ఇది వేతశోక అందాము. ఇది యదా ఏవం ద్రష్టా తదా వేతశోకో భవతి. ఎప్పుడైతే మనిషి ఈ రకంగా చూడడం నేర్చుకుంటాడో, ఈ రకంగా దర్శించడం నేర్చుకుంటాడో, అప్పుడు క్రమక్రమంగా వాడి శోకాలన్నీ పోతాయి. ఎలా పోతాయి చెప్తున్నారు. సర్వస్మాత్ శోకసాగరాత్ విప్రముచ్యతే కృతకృత్యో భవతి ఇత్యర్థః. అది ఈ శోకసాగరం నుంచి. శోకసాగరం అంటే మీరు లిస్ట్ కింద రాసుకుంటే 1 2 3 4 5 లిస్ట్ కింద రాసుకుంటే అవన్నీ కూడా కట్ ఆఫ్ చేసేయచ్చు. మీ శోకాలు ఏమిటో లిస్ట్ రాయండి, అవన్నీ కట్ ఆఫ్ చేసేయచ్చు. ఎందుకంటే అవన్నీ కల్పిత శోకాలే, అన్నీ కల్పిత శోకాలే. ఎందుకంటే అధ్యాస చేత వచ్చినటువంటి శోకాలే తప్పిస్తే ఆత్మస్వరూపంలో శోకం లేనే లేదు వాస్తవాన్ని. కాబట్టి ఈ రకంగా వివేకం చేత మీరు పరిశీలించగలిగితే సర్వస్మాత్ శోకసాగరాత్ విప్రముచ్యతే, మొత్తం సంసారంలో ఉండే శోక సముద్రం నుంచి మీరు విడిపోతారు, బయటకు వచ్చేస్తారు. అంటే కృతకృత్యో భవతి ఇత్యర్థః, కృతార్థులైపోతారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.